థ్యాంక్ యూ. ఇది ఓకే. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది గత వారం రోజులుగా మీరు సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ నేర్చుకున్నారు. అంటే స్టేజ్ ఫియర్ ఎలా ఉంటుంది, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని స్టోరీ టెల్లింగ్ నేర్చుకున్నారు. ఇలాగా రకరకాల సబ్జెక్ట్స్ ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా నేర్చుకున్నారు. సో మీకు బాడీ లాంగ్వేజ్, నెక్స్ట్ నవరసాలు అంటే ఎలా ఉంటాయని కూడా నేర్చుకోకపోతారు. సో ఇవన్నీ దేనికంటే మన మనస్సులో ఉన్న భావాలని 10 మంది ముందు ధైర్యంగా ఏమి చెప్పదలుచుకున్నామో ఆ భావాన్ని వ్యక్తీకరించేటువంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు మన మనసులో ఉన్న భావాలను నిరభ్యంతరంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి విధానమే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అనుకోవచ్చు. ఇప్పటివరకు మీరు చాలామంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఒక ఫండమెంటల్స్, బేసిక్స్ చెప్పినా కూడా వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో ఒక భాగం కాబట్టి, సో ఎవరి పంధ, ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి, సో నేను కూడా అసలు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక టచ్ చేసి, బికాజ్ వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ మీద ఒక ఉపోద్ఘాతం లాంటిది మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అసలు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, దానిలో వాయిస్ మాడ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నాది చిన్న కోరిక, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అన్మ్యూట్ చేసుకొని మ్యూట్లో ఉండి అందరూ కూడా అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 1 hour సెషన్ని అద్భుతంగా మీరు పార్టిసిపేట్ చేసి ఈ సెషన్ని సక్సెస్ చేయడానికి మీరు కూడా కారకులు అవుతారని భావిస్తున్నాను. 2, దయచేసి స్క్రీన్ మీద ఎటువంటి గీతలు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ క్లియర్ చేయొద్దు. మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మ్యూట్ చేసుకుని మీరు పక్క వాళ్ళతో మాట్లాడుకోండి, అభ్యంతరం లేదు. కానీ దయచేసి అందరినీ డిస్టర్బ్ చేసేటువంటి సిస్టమ్ మాత్రం మనసులో పెట్టుకుని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. సో నాకు తెలిసినంత వరకు మీకు అత్యద్భుతమైనటువంటి సెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సెషన్ టుడే. నౌ కమింగ్ టు ద పబ్లిక్ స్పీకింగ్, ఫండమెంటల్గా మీరు యాజ్ ఆల్రెడీ యూ లెర్న్ సంథింగ్ అబౌట్ ద పబ్లిక్ స్పీకింగ్, as you already learned about something public speaking, మీ దృష్టిలో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి లేదా చాట్ బాక్స్లో అయినా చెప్పండి, పర్వాలేదు. వాట్ ఈజ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీ దృష్టిలో? నా సెషన్ ఇదివరకు ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి తర్వాత రెస్పాండ్ అవ్వండి సార్, ముందు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దాము. సో ఆల్రెడీ దేర్ మే బి సమ్ పీపుల్ హు హస్ ఆల్రెడీ లిసన్ టు మై స్పీచ్, మై సెషన్. సో వాళ్ళకి తెలిస్తే మాత్రం దయచేసి వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ కావద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా అవకాశం ఇద్దాం. సో అకార్డింగ్ టు యూ, సిన్స్ యు ఆర్ లెర్నర్స్ ఆఫ్ వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్, అకార్డింగ్ టు యూ మీరు అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమని మీరు భావిస్తున్నారు? దయచేసి చాట్ లో చెప్పండి లేదా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, నా ఉద్దేశం పబ్లిక్ స్పీకింగ్ అంటే నేను చెప్పాలనుకున్నది అందరి ముందు, అది ఒకళ్ళున్నా ఇద్దరున్నా 100 మంది ఉన్నా చెప్పటం అని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ అమ్మా, భయపడకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ యువర్ ఒపీనియన్. సో I'm giving a good claps on behalf of all people, okay? Because public speaking లో ఫస్ట్ ఓపెన్ గా ఎవరైతే ధైర్యంగా ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. నేను ఏదైనా చెప్తే ఫీల్ అవుతారేమో, నేనేదో చెప్తే అవతల వాళ్ళు బాధపడతారేమో అభిప్రాయం ఉన్న వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ లో సక్సెస్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సే కంగ్రాట్స్ అండ్ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ కమింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఒపీనియన్. నెక్స్ట్ ఇంకెవరి నుండి చెప్పండి సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అవర్ ఐడియాస్. సారీ, మళ్ళీ ఎవరు ఇప్పుడే చెప్పాను, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసేయండి అందరినీ. ఓకే, స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్పండి. ఉపేందర్ గారు, వెరీ గుడ్ సార్. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంటరాక్షన్ టు ఈచ్ అదర్, షణ్ముఖ గారు చెప్పండి సార్. గబగబా మీరు ఎంత ఫాస్ట్ గా ఇంటరాక్షన్ జరిగితే క్లాస్ అంత అద్భుతంగా వస్తుందండి. సో బీ యాక్టివ్ అండ్ బీ ఇంటరాక్టివ్. సో మీరు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే నా డెలివరీ కూడా అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇంకెవరైనా ఉన్నారండి? సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడియా, స్పీకింగ్ చెప్పండి. మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం సార్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఓకే అమ్మా.
So now, what is public speaking అనేది మీరు already you have an idea. Let us understand what is public speaking. So before coming into the session, I am Vasu. So I completed my BCom graduation with business diploma and management. So I worked in various organizations. I started my entire career is with private organization only. I started as a supervisor and retired in the year 2020 as a vice president. So there are so many people who encouraged me to come to the stage, and I have a lot of gratitude to all the people who has made me to sit in front of you today. Thanks to all. Thanks once again. Now coming to the subject, what is public speaking? Public speaking అనేది రెండు వర్డ్సా ఒక వర్డా? రెండు వర్డ్సా ఒక వర్డా? అగైన్ ఓపెన్ చేసి చెప్పండి, లేదంటే చాట్లో చెప్పండి. పబ్లిక్ స్పీకింగ్ ఈస్ 2 words or 1 word? 2 words, sir. 2 words. ఇంకా ఇంకా ఎవరైనా 2 words, sir. 2 words. ఇంకా 2 words or 1 word? Sony. Yeah, 2 words or 1 word? సింగిల్ వర్డ్ సార్. సింగిల్ వర్డ్. ఎవరమ్మా? హలో సార్, సింగిల్ వర్డే సార్. సింగిల్ వన్ వర్డ్. 1 word. ఓకే, ఇంకా చెప్పండి. నేను తాజ్ మహల్ కి ఎన్ని మెట్లు ఉన్నాయి, భారతదేశ జనాభా ఎంత, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి క్యాపిటల్స్ నేనేం అడగటం లేదండి. సింపుల్ క్వశ్చన్స్, మీ మనస్సులో ఏముందో అదే చెప్పమంటున్నాను. యూ టెల్ మీ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ 1 word or 2 words? 1 word అని కొంతమంది చెప్పారు, 2 words అని కొంతమంది చెప్పారు. స్పీక్ స్పీడ్లీ. Sir, 1 word, sir. 1 word. వన్ వర్డే సార్. 1 word. 1 word. ఇంకా ఎవరున్నారు? కవితది. ఓకే, 2 words, sir. 1 word. Very good. So I will tell you whether it is public speaking is okay, whether public speaking is 1 word or 2 word, I will make it clear now. Okay, so public speaking is 2 words. Public speaking is 2 words. ఇదేంటి సార్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒకటే వర్డ్ కదా, 2 words అని ఎలా చెప్తున్నారు అని మీరు నన్ను అడుగుతున్నారు. ఎస్, ఐ అండర్స్టాండ్ దట్. పబ్లిక్ స్పీకింగ్ ఈస్ 2 words బికాస్ పబ్లిక్ అంటే మన ఎదురుగా ఉన్నటువంటి మనుషులు, పబ్లిక్ అంటే ఆడియన్స్, స్పీకింగ్ అంటే మాట్లాడటము. సో ఇట్ ఈస్ 1 word as it is appearing outside, but internally if you look into the deeper way, it is 2 words because స్పీకర్ అనేది నేను, ఆడియన్స్ పబ్లిక్ మీరు. ఇప్పుడు మీరు నేను ఒకటవుతామా? దేర్ ఆర్ 2 components. ఒకటి స్పీకర్, సెకండ్ ఈస్ పబ్లిక్. సో వెన్ పబ్లిక్ కి మనం ఇచ్చేటువంటి స్పీచ్, that means when my speech is synchronized with you, with the public or audience only, it is going to be public speaking because public అనేది external factor, speaking అనేది internal factor of the speaker. కాబట్టి నేను ఇచ్చేటువంటి స్పీచ్, నా దగ్గర నుంచి వచ్చేటువంటి డెలివరీ సార్ పబ్లిక్ చెప్పండి నా దగ్గర పబ్లిక్ లో మాట్లాడే పర్సన్ అని మీనింగ్ వస్తుంది కదా సార్, అది సింగిల్ వర్డే కదా? కాదండి, పబ్లిక్ స్పీకర్ కాదు, పబ్లిక్ స్పీకర్ అంటే 1 word. పబ్లిక్ స్పీకర్. యా మేడం, డౌట్స్ అంటే లాస్ట్ అడగండి, డిస్టర్బ్ చేయకండి, క్లాస్ కంటిన్యూ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్? కవిత మేడం, మీరు డౌట్ లాస్ట్ తీసుకుంటాం డౌట్స్, మీరు సార్ డిస్టర్బ్ చేయకండి. మీకు కంటిన్యూ సార్. థ్యాంక్స్ సార్. యా ఒక్క నిమిషం సార్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తానమ్మా. ఎవరి రాత్రి 8 అయినా 9 అయినా మీ డౌట్స్ క్లియర్ చేయకుండా నేను వెళ్ళను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నోట్ చేసుకోండి, నిర్భయంగా నిరభ్యంతరంగా అడగండి. మీ డౌట్ క్లియర్ చేయకుండా నన్ను ఈరోజు వదలొద్దు మీరు, సరేనా? సో పబ్లిక్ స్పీకింగ్ is 2 words. One is public and the second one is speaking. When both the speaker and the public is synchronized, it is called public speaking. So synchronizing public with the speaker's delivery is called public speaking. So internally it looks like 1 word, but if you really understand the word public speaking, నా దగ్గర నుంచి వచ్చేటువంటి మాట, నేను స్పీకర్, మీరు పబ్లిక్, there are 2 different entities. When my speech is synchronized with the public, మీరు విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే it is going to be public speaking. So please understand the word public speaking, though it looks like 1 word, it is a combination of 2 words. That is, one is public external, speaking internal of the speaker. Both the public and speech is synchronized, then it is going to be called as a public speaking. This is the first point. Please try to understand and remember. Then
వాట్ ఈస్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్. ఇప్పుడు నేను ఈ రోజు మీరు నా దగ్గరికి వచ్చి ఈ సెషన్ వింటున్నారు, లేదంటే నేను మీకు ఈ సెషన్ చెప్తున్నాను. ఈ సెషన్ మీకు చెప్తున్నాను అంటే దేర్ షుడ్ బి సమ్ ఆబ్జెక్టివ్, దేర్ షుడ్ బి సమ్ పర్పస్. ఆ పర్పస్ ఏంటి? మీకు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒక పబ్లిక్ స్పీకింగ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్పగలిగితే ఐ హావ్ సక్సెస్ఫుల్ టుడే. ఓకే, సో అది నేను చెప్పగలిగానా లేదా అనేది నా పర్పస్, ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ టుడేస్ సెషన్. కానీ నా పర్పస్ సక్సెస్ అవ్వాలంటే మీకు నాకు మధ్య సింక్రనైజ్ కావాలి. సో ఏం కావాలి? మనం సినిమాలు చూస్తారు, ఇక్కడ నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ సినిమాలు చూసేవాళ్ళే ఉండుంటారు. ఓకే అండి, there is a lot of connectivity between movies and public speaking. ఎందుకు చెప్తున్నానంటే మూవీస్ దగ్గరికి వచ్చేటప్పటికి దేర్ ఆర్ డైరెక్టర్ ఉంటాడు, స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, డైలాగ్ రైటర్ ఉంటారు, డాన్స్ మాస్టర్ ఉంటారు, మ్యూజిక్ ఉంటాడు, తర్వాత ఏమో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, రాసేవాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ 24 ఫ్రేమ్స్ హూ వర్క్స్ టుగెదర్ టు మేక్ ఏ మూవీ. ఒక సినిమా తీయాలంటే 24 కళలు కలిసి పని చేస్తేనే ఒక మూవీ తయారవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి యు ఆర్ ఓన్లీ వన్ మ్యాన్ షో. వెదర్ యు ఆర్ ఎ స్క్రిప్ట్ రైటర్, మీరే స్క్రిప్ట్ రాసుకోవాలి, మీరే మాటలు రాసుకోవాలి, పాటలు ఏదైనా పాలంటే మీరే క్రియేట్ చేసుకోవాలి, లేదంటే నేర్చుకోవాలి. తర్వాత పద్యాలు ఏదైనా ఉంటే మీరే సెలెక్ట్ చేసుకోవాలి, మీరే మాడ్యులేషన్ చేసుకోవాలి, ఎలా వాయిస్ మాట్లాడాలి, ఎలా ఉండాలి మీరే మేనేజ్ చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా సింక్రనైజ్ చేయాలి మీరే అర్థం చేసుకోవాలి. సో యు ఆర్ గోయింగ్ టు ప్లే 24 రోల్స్ వెన్ యు ఆర్ గోయింగ్ టు బి పబ్లిక్ స్పీకర్. మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా, 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే పబ్లిక్ స్పీకర్ గా, ఓహో పలానా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు అని అనిపించుకునే విధంగా మారాలంటే ఈ 24 ఫ్రేమ్స్ లో అత్యద్భుతమైనటువంటి కళలు మీ దగ్గర ఉండగలిగితేనే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా రాణించగలుగుతారు. సో సినిమా తీయడం ఎంత క్రియేటివిటీయో ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎదగడం కూడా అంతే క్రియేటివిటీ. సో ఒక సినిమా చూస్తాం, ఒక సినిమా చూసినప్పుడు ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది. ఆ సూపర్ డూపర్ సినిమా హిట్ ఎందుకు అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్ దట్ మూవీ ఈస్ గోయింగ్ టు బి సూపర్ హిట్? ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుంది? చెప్పండి, నాకు చెప్పండి, పర్లేదు. అలాగే స్టోరీ సార్, కంటెంట్ అండ్ స్టోరీ సార్, కంటెంట్. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? స్క్రీన్ ప్లే సార్, స్క్రీన్ ప్లే సార్, స్క్రీన్ ప్లే. ఓకే, స్క్రీన్ ప్లే. ఓకే, నేను ఇంకోటి చెప్తాను. సినిమా ఫ్లాప్ అయింది, డైరెక్షన్. ఓకే మా అన్ని ఓకే. నేను నెక్స్ట్ కంటిన్యూటీ చెప్తాను వినండి. సినిమా ఫ్లాప్ అయింది. ఓకే, సినిమా ఫ్లాప్ అయింది. దాంట్లో కొన్ని డైలాగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి, కొన్ని డైలాగ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎందుకని హిట్ అవుతాయి? కొన్ని డైలాగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగడు. ఈ సినిమా డైలాగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఆఖరి పంచి మనదైతే అక్కే వీరప్ప అనేటువంటి డైలాగ్ ఉంది. సో ఎందుకు ఈ డైలాగ్ మాత్రమే హిట్ అయింది, సూపర్ సినిమా హిట్ కాకపోయినా? అలాగే కొన్ని పాటలు ఉంటాయి, సూపర్ పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి, సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేకపోయినా కూడా. సో సినిమా ఫ్లాప్ అయినా అవ్వకపోయినా కొన్ని డైలాగ్స్ ఎందుకు హిట్ అవుతాయి, కొన్ని పాటలు మాత్రమే ఎందుకు అవుతాయి? ఎక్స్క్యూజ్ సార్, వాసు గారు చెప్పండి. ఎక్స్క్యూజ్ సార్, సారీ ఫర్ ఇంటరప్ట్. మీ స్క్రీన్ షేర్ ఓపెన్ కాలేదు సార్, అది నేను చేయట్లేదండి. వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే నేను ఇంకా స్టార్ట్ ఏం కనిపించట్లేదు సార్, ఏం కనిపించట్లేదు, రౌండ్ అవుతుంది. No, what is the చాలా మంది అదే అడుగుతున్నారు, ఒకసారి చెక్ చేయండి. No, what is the prime object of public speaking అనేది కనబడలేదా? లేదు సార్, కనిపించట్లేదు సార్. నో సార్, ఒక్క నిమిషం. ఏం కనిపించలేదు సార్. ఓకే, I will just get it. ఇప్పుడండి? ఓకే సార్, ఓకే. yes sir. ఓకే, రైట్. ఓకే, సో మన సినిమా హిట్ అవుతుంది, సినిమా ఫ్లాప్ అయినా కూడా కొన్ని పాటలు హిట్ అవుతాయి, కొన్ని డైలాగ్స్ హిట్ అవుతాయి. వాట్ ఈస్ ద రీజన్? సో ఇందాక డైరెక్షన్ అన్నారు, సినిమా హిట్ అవడానికి డైరెక్షన్ అన్నారు, తర్వాత ఏమో స్క్రీన్ ప్లే అన్నారు, అన్ని బాగున్నాయి. మరి సినిమా ఫ్లాప్ అయినా కూడా కొన్ని పాటలు హిట్ అవుతున్నాయి, కొన్ని డైలాగ్స్ హిట్ అవుతున్నాయి, ఎందువల్ల? చెప్పండి. లిరిక్స్ సార్, రైట్.
మీనింగ్ writer. మీనింగ్ కూడా బాగుంటుంది సార్. మీనింగ్ ఓకే Writing, sir. ఐ విల్ టెల్ యూ మీరు పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాట్ లో పెట్టండి అమ్మా, చాట్ లో పెట్టండి, వాయిస్ చెప్పొద్దు, చాట్ లో పెట్టండి సార్ అడిగేదని. ఓకే సో నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రీజన్. సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్ అయినా కూడా వై ద రీజన్ ఆఫ్ హిట్ ఆఫ్ సమ్ డైలాగ్స్ ఆర్ సాంగ్స్ అంటే రీజన్ ఏంటంటే ఒక స్పీకర్ తీసుకున్నాం, నేను మాట్లాడే మాట మీకు చేరాలి, నేను మాట్లాడే మాట మీకు చేరాలి, చేరినప్పుడు మీరు అది ఇంట్రెస్ట్ గా విన్నప్పుడు మాత్రమే అది హిట్ అవుతుంది, లేకపోతే హిట్ కాదు. ద రీజన్ ఈజ్ కనెక్టివిటీ. ద రీజన్ ఈజ్ కనెక్టివిటీ. మనం ఒక పాటతో కనెక్ట్ అయ్యామంటే ఆ పాట హిట్ అవుద్ది, మనం ఒక డైలాగ్ తో కనెక్ట్ అయితే ఆ డైలాగ్ హిట్ అవుద్ది, మనం సినిమాతో కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఆడియన్స్ ని మనం కనెక్ట్ చేయగలుగుతామో, ఎప్పుడైతే ఆడియన్స్ ని మన దృష్టి మరల్చగలుగుతామో, ఎప్పుడైతే ఆడియన్స్ ని మన వైపే ఖచ్చితంగా అటెన్షన్ తీసుకురాగలుగుతామో, ఎంతసేపు అయితే ఆడియన్స్ మన స్పీచ్ వింటూ లీనమైపోతాడో, సినిమా చూస్తూ ఎంత లీనమైపోతాడో అదే హిట్ అవుతుంది, అదే మనకి రీచ్ అవుతుంది. సో రీజన్ వై వీఆర్ కొన్ని మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటున్నామో, ఆ సినిమా చూస్తే హిట్ అయితే సినిమా హిట్ అవుద్ది, కాదు పాటలు ఆ మాటలు ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నామంటే ఏ పార్ట్ అయితే మనకి కనెక్ట్ అవుద్దో, ఏ పార్ట్ అయితే మన అటెన్షన్ డ్రా చేస్తుందో, ఏదైతే మన మనస్సులో నిలిచిపోతుందో అది మనం గుర్తుపెట్టుకుంటాము, అది హిట్ అవుతుంది. సో ద రీజన్ ఆఫ్ ఎనీ సక్సెస్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకర్ ఈస్ కనెక్టివిటీ బిట్వీన్ ది స్పీకర్ అండ్ ది ఆడియన్స్. నేను ఎంతసేపు మాట్లాడినా, గంట మాట్లాడినండి, అరగంట మాట్లాడి, గంట మాట్లాడి, అరే వాసు గారు చెప్తున్నాడు నేను బయటికి వెళ్తే మిస్ అయిపోతున్నాను అనేటువంటి ఎమోషన్ మీలో నేను క్రియేట్ చేయగలిగితే ఐ ఆమ్ ఏ గుడ్ పబ్లిక్ స్పీకర్, అదర్వైజ్ ఐ హావ్ ఫెయిల్డ్. ఈ పాటలు మీరు వంటింట్లోకి వెళ్ళి తాలింపు వేసుకున్న తర్వాత తిందాంలే, ఆ సీరియల్ మధ్యలో చూసి తిందాంలే, వాసు గారు చెప్తూనే ఉన్నాడని కనుక మీరు అనుకుంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. సో ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ పబ్లిక్ స్పీకర్ ఈస్ టు గెట్ ద కనెక్టివిటీ విత్ ది ఆడియన్స్. ఈ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ కనుక మనం మిస్ అయ్యామంటే, మనం ఆడియన్స్ యొక్క అటెన్షన్ మనం తీసుకోలేకపోయామంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బి ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ప్లీజ్ రిమెంబర్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మీరు పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలంటే మీ మనసులో ఎప్పుడు కూడా ఆడియన్స్ నాకు కనెక్ట్ అయి ఉన్నాడా లేదా, ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా, అటెన్షన్ గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకునే బాధ్యత స్పీకర్ మీద ఉంది. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్, effective public speaking ante the synchronizing between speaker and audience, that is public speaking. The prime objective of ante edi mimmalni connect chesi synchronizing ante a connectivity is very very important. Next, మనం మాట్లాడుతున్నామంటే మనం మా బాడీ, ఇప్పుడు మనం తల, మొండెము, కాళ్ళు, చేతులని మనం ఎలా శరీరాన్ని విభజిస్తామో, పబ్లిక్ స్పీకింగ్ మనం ఏదైనా కమ్యూనికేట్ చేసినప్పుడు మన మైండ్, మన బాడీ, మన వాయిస్ మూడు కూడా సింక్రనైజ్ అవ్వాలి. అవ్వకపోతే మీరు డెలివరీ ఇవ్వలేరు. ఫస్ట్ మీ మైండ్లో ఆలోచిస్తారు. ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి మీరు వాయిస్ ద్వారా చెప్పారు అంటే ఫస్ట్ మీ మనసులో ఒకసారి అనుకున్నారు. మీ మనసులో అనుకోకపోతే అది మీ వాయిస్ నుంచి బయటికి రాదు. సో ఫస్ట్ మైండ్ ఎఫెక్టివ్గా పనిచేయాలి. తర్వాత బాడీ సింక్రనైజ్ అవ్వాలి. బాడీ సింక్రనైజ్ అవ్వకపోతే ఏమవుద్దంటే నేను చెప్తున్నప్పుడు మీకు కాళ్ళు చేతులు వణుకుతాయి, గొంతులోంచి మాట రాదు, లోపల చెప్పాలని అనిపిస్తుంది కానీ మీరు బయటికి చెప్పలేరు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ నర్వస్నెస్ అండ్ స్టేజ్ ఫియర్. సో బాడీ మీకు కనెక్ట్ అయి ఉండాలి, మైండ్ కనెక్ట్ అయి ఉండాలి, వాయిస్ కనెక్ట్ అయి ఉండాలి. మీరు ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ అయిపోయిందంటే మీ ఎంత మంచి కంటెంట్ ప్రిపేర్ చేసినా, ఎంత సబ్జెక్ట్ డీప్ నాలెడ్జ్ ఉన్నా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూజ్ ఎట్ ఆల్. So there are three components which are very important for effective delivery. First, your mind to give ideas, body to synchronize with body language, voice to deliver effectively whatever there in your mind. So ఇక్కడ మీరు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఈ మూడు పార్ట్స్ యాక్ట్ యాజ్ ఎ పార్ట్నర్స్ ఇన్ యువర్ ఎఫెక్ట్ టు కమ్యూనికేట్ విత్ లిజనర్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక మాట్లాడుతున్నప్పుడు ఈ మూడు పార్ట్స్ కూడా మీరు ఎవరైతే అవతల సైడ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ మూడు పార్ట్స్ ఎఫెక్టివ్ గా మీ కంట్రోల్లో ఉండి తీరాలి. ఈ కంట్రోల్ కనుక మీరు తప్పారంటే మీరు స్పీచ్ ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ ప్రిపేర్ చేసినా, ఎంత బ్యూటిఫుల్ బాడీ లాంగ్వేజ్ ఉన్నా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ టు యూ. ఈ మూడు కలిసి ఒకదానికి ఒకటి సంబంధం కలుపుకుంటూ మూడు ఎఫెక్టివ్ గా పనిచేసినప్పుడు మాత్రమే మీరు ఒక ఎఫెక్టివ్ గా స్పీకర్ గా ఎదగలుగుతారు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ నవరసాలు. మీరు ఏదన్నా మాట్లాడండి, ఏదన్నా చేయండి,
ఒక పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన వరకు ఈ చట్టంలోనే ఉంటాం మనం. నవరసాలు అనే చట్టంలోనే ఉంటాం. మీరు ఎటువంటి డెలివరీ ఇచ్చినా, ఏ మాడ్యులేషన్ ఇచ్చినా, ఏ బాడీ లాంగ్వేజ్ చేసినా, దిస్ ఈస్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈస్ కనెక్టెడ్ విత్ నవరసాలు. మీరు ఎప్పుడైతే నవరసాలు పండించగలుగుతారో, ఎప్పుడైతే నవరసాలను ఎఫెక్టివ్గా డెలివరీ చేయగలుగుతారో, ఎప్పుడైతే నవరసాలు మీలో జీర్ణించుకోగలుగుతారో, యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఓకే, then what is the contribution? చెప్పారు ఆల్రెడీ, this is not new, but why I brought this slide today is 7% only content, 38% voice, 55% body language. మీరు సినిమాకి వెళ్తే 2.5 గంటలు 3 గంటలు సినిమా వెళ్తారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది కథ చెప్పమంటారు. కథ చెప్పమంటే మనం ఎంతసేపు చెప్తామండి? మాక్సిమం 2.5 hours స్టోరీని మనం ఎంతసేపు చెప్తామండి? కదా ఎంతసేపు చెప్తామండి? 2 minutes. మాక్సిమం 10 minutes. 10 minutes లో కథ చెప్పేస్తాం. అంతకన్నా కథ చెప్పడానికి మనకేం ఉండదు, అక్కడ అంశం ఉండదు. యూ కెన్ ఎవ్రీథింగ్ దాన్ని మోడరేట్ చేసి మీరు 10 minutes లో డెఫినెట్ గా కంప్లీట్ చేయగలుగుతారు. 2.5 hours లో మీరు ఓన్లీ 10 minutes లో కథ అంతా కంప్లీట్ చేయగలుగుతున్నారంటే వాట్ డస్ దట్ మీన్? సో ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కంటెంట్ ఈజ్ ఓన్లీ 7 to 10% ఓన్లీ. మిగతాదంతా కథనం. కథ కాదు, కథనం. కథనం అంటే ఏంటండి? ఆ కథని ఎలా నడిపిస్తున్నాడో. ఇట్ మేబీ ఇట్ లవ్ స్టోరీ, మేబీ ఇట్ ఇస్ ఏ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, మేబీ ఇట్ ఇస్ ఏ మెలోడీ డ్రామా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ కథని ఏ రకంగా నడిపిస్తున్నాడు అనేటువంటి దాని మీదే సినిమా సక్సెస్ అవుతుంది. మీరు మీ డెలివరీని ఏ రకంగా నడిపిస్తున్నారు, మీరు ఏ రకంగా నడిపిస్తున్నారు, మీరు ఏ రకంగా నడిపిస్తున్నారు కథనాన్ని, ఆ స్పీచ్ అనేదే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాయిస్ ఈస్ 38%, and that means the subject what we are going to talk today is having impact of 38% on your public speech. మీరు వాయిస్ మాడ్యులేషన్ కనుక సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే 38% మీరు ఫెయిల్ అయినట్టే. సో వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మీ మనస్సులో ఉన్నటువంటి మాట ఒక గంభీరంగా, ఒక ఎలా రావాలో ఆ టైంకి అలా తెప్పించగలిగినప్పుడు మాత్రమే అవతల వాడు మీతో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే అవతల ఆడియన్స్ మీతో కనెక్ట్ అయ్యారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అనేది జరగదు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇవన్నీ చెప్పుండొచ్చు, కానీ దిస్ ఈజ్ ది అంటే ప్రిలిమినరీ కంటెంట్, ప్రిలిమినరీ కంటిన్యూటీ ఆఫ్ ది వాయిస్ మాడ్యులేషన్. నేను ఇవన్నీ చెప్తే మీకు వాయిస్ మాడ్యులేషన్లోకి తీసుకెళ్తే దాని ఎఫెక్టివ్నెస్ మీకు బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను బేసిక్స్ చెప్పడం జరిగింది అనమాట. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకింగ్. మీరు ఒకసారి ఈవెన్ ఇన్ జనరల్ కమ్యూనికేషన్ ఆల్సో మీలో మీరు కొనుక్కుంటే ఎవరికి అర్థం కాదు. ఓకే, వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది రాబోయే స్లైడ్స్ లో చెప్తాను. బట్ ఇట్ ఈస్ వెరీ 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 effective to deliver your speech when you are going to be a public speaking. Then what is voice modulation? Let us come to the subject. What is voice modulation? So voice modulation ante enti? Voice modulation ante em ledandi, it is voice management. Ante మీ గొంతుని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో అనేది వాయిస్ మాడ్యులేషన్. మీ గొంతుని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో అనేది వాయిస్ మాడ్యులేషన్. ఇన్ రియాలిటీ వాయిస్ మాడ్యులేషన్ అంటే మీరు అప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చెప్పాలో అప్పుడు అక్కడ అలా ఆ విధంగా చెప్పడమే వాయిస్ మాడ్యులేషన్. సో మీరు ఇచ్చే మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అప్పుడు అక్కడ అలా చెప్పడమే వాయిస్ మాడ్యులేషన్. అంటే ఒక మాట అమీర్పేటలో ఒక మాట బేగంపేటలో కాదు నా ఉద్దేశం. మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక స్పీచ్ స్టార్ట్ చేసి ఎండ్ చేసే వరకు ప్రతి మాట, ప్రతి సన్నివేశం, ప్రతి ఈవెంట్ మీరు ఏ రకంగా మాడ్యూల్ చేస్తున్నారో, మీ వాయిస్ ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారో, ఒక గంభీరమైన సన్నివేశం చెప్పినప్పుడు వాయిస్ పెంచుతున్నారా లేదా, ఒక సారో సన్నివేశం చెప్పినప్పుడు వాయిస్ దించుతున్నారా లేదా, ఈ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ వాయిస్ మొత్తం గొంతు ఈ పార్ట్ అంతా మీ కంట్రోల్లో పెట్టుకుని మీరు మాట్లాడే ప్రతి మాట మీ మైండ్ లోంచి ఆ గొంతు ద్వారా కరెక్ట్ అయిన మాడ్యులేషన్ లో మేనేజ్మెంట్ లో బయటికి తీసుకురాగలుగుతున్నారంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ వాయిస్ మాడ్యులేషన్. సో వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ వాయిస్ మేనేజ్మెంట్. మీరు మీ గొంతుని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేదే వాయిస్ మేనేజ్మెంట్. సో ద హ్యూమన్ వాయిస్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్. ఎందుకు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే, మీరు ఏది చెప్పాలన్నా మీరు ఎలాంటి వాళ్ళు, మీ క్యారెక్టర్ ఏంటనేది ఎలా తెలుస్తుంది అవతల వాడికి? మీరు మాట్లాడే మాటలే. మాటే మంత్రం అన్నారు. అందుకే అరే వీడి దగ్గర బొండరా బాబు, వాడు అసలే మాటకారి మనిషి, ఏం మాట్లాడతాడో వారికే తెలియదు అన్నాం. అంటే ఏంటంటే
మీ వాయిస్ అనేది ప్లీజ్ సార్ మ్యూట్ లో పెట్టుకోండి సార్, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. డోంట్ మేక్ డిస్టర్బెన్స్ టు అదర్స్. ఏంటండి మీరు మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేయడం అంటే మిమ్మల్ని అవమానించినట్టు సార్. మీ మీద నమ్మకం లేదని అర్థం. దయచేసి ఆ సిచ్యుయేషన్ తీసుకురాకండి. వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ పీపుల్ హియర్. ప్లీజ్ మేనేజ్ సమ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి సార్. దయచేసి నన్ను అర్థం తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. సో మీరు ఏ రకంగా ఎప్పుడు మాట్లాడుతాలి అనేది వాయిస్ వాయిస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ సోల్. అంటే మీ మనస్సులో ఉన్నదే మనం మాట్లాడతాం. మనస్సులో రాకుండా మాట్లాడడం అనేది జరగదు. సో ఏదైనా సరే మీ మనసులోంచి బయటికి వచ్చేటువంటి ఒకే ఒక సాధనం, ఒకే ఒక ఇంధనం ఏంటి అంటే అది మీ గొంతు మాత్రమే. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ స్పీకింగ్ లో. సో వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ అంటే మేనేజింగ్ యువర్ వాయిస్ అండ్ టోన్ టు కమ్యూనికేట్ యువర్ మెసేజ్ మోర్ ఎఫెక్టివ్లీ. Adjusting your voice to go louder, softer, faster, slower, dramatic, emotional, something. నేను ఇందాకే చెప్పాను. అంటే ఇవన్నీ కలిపితే ఎలా చెప్పాలంటే మీ గొంతుని, మీ వాయిస్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా చెప్పాలో అప్పుడు అలా ఆ విధంగా మార్చుకొని డెలివరీ ఇవ్వగలగడమే వాయిస్ మాడ్యులేషన్. ఓకే, సో ఎప్పుడు అలా గట్టిగా చెప్పాలన్నప్పుడు గట్టిగా చెప్పాలి, స్లోగా చెప్పాలన్నప్పుడు స్లోగా చెప్పాలి, ఏ పిచ్లో చెప్పండి ఆ పిచ్లో చెప్పాలి, ఏ రకంగా చెప్తే ఆడియన్స్ కి అట్రాక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతారు అనేటువంటి ఒక మేనేజ్మెంట్ ఒక ప్రిన్సిపల్స్ మనకి తెలిస్తే యు ఆర్ గోయింగ్ టు బి ఎన్ ఎఫెక్టివ్ స్పీకర్. సో రోల్ ఆఫ్ వాయిస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అసలు ఈ పబ్లిక్ స్పీకింగ్ యొక్క రోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ యువర్ వాయిస్. మీ మెసేజ్ ని బయటికి తీసుకెళ్లాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ది వే అవైలబుల్. దిస్ ఈజ్ ఓన్లీ ది వే అవైలబుల్. లేతే మీకు అది జరగదు. ఓకే, యా నేను మ్యూట్లోకి వెళ్ళలేదండి, కావాలని అన్మ్యూట్ చేశాను. ఎందుకంటే ఈ ఒక్క నిమిషం నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? వినపడలేదు. ఎందుకంటే నేను మ్యూట్ చేసుకున్నాను. ఎందుకు మ్యూట్ చేసుకున్నానంటే కావాలని మ్యూట్ చేసుకున్నాను. నా దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా కూడా నా కంటెంట్ మీ దగ్గరికి సరైన విధానంలో చేరకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో నా వాయిస్ మీకు చేరాలి అంటే ఇది ఓన్లీ మెసేజ్, ఇది ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. So be careful of keeping this if you want to be a good public speaker. Your great tool is a speaker is a voice. ఒక మాధ్యమం, మనకి ప్రేక్షకులకి చేరవలసినటువంటి ఒకే ఒక మాధ్యమం, ఒకే ఒక టూల్, ఒకే ఒక శక్తి మన దగ్గర ఏదైనా ఉంది అంటే అది వాయిస్ మాత్రమే. When you speak, your voice is the primary link between you and audience. మీకు నాకు ఆడియన్స్ కి స్పీకర్ కి కనెక్ట్ చేసేటువంటి శక్తి, ఆయుధం ఏదైనా ఉంది అంటే అది కేవలం వాయిస్ మాత్రమే. ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్. ఇట్స్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఆడియన్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్స్, ఐడియాస్ ఎఫెక్టివ్లీ విత్ ప్రాపర్ వాయిస్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా సరే మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగాలంటే, మీ మనస్సులో మాట అవతల మనిషికి ఖచ్చితంగా తెలియాలంటే, మీ భావ ప్రకటన అవతల మనిషికి అర్థం కావాలంటే, మీరేం చెప్తున్నారు అనేది ఇంట్రెస్ట్గా మీ వైపు చూసి ఆడియన్స్ మీతో కనెక్ట్ అవ్వాలంటే, ప్రతి నిమిషం అరే ఏం చెప్తున్నారో విందాము అనేటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళలో క్రియేట్ అవ్వాలంటే మీరు వాయిస్ మేనేజ్మెంట్ని అర్థం చేసుకుని ఆ ప్రిన్సిపల్స్ పాటించగలిగి ఉండాలి. లేకపోతే యు ఆర్ గోయింగ్ టు బి ఏ కంప్లీట్లీ ఫెయిల్యూర్ స్పీకర్, నాట్ ఎఫెక్టివ్ స్పీకర్. యు ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్ స్పీకర్. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్. నాకు తెలిసి మీరంతా నోట్ చేసుకుని ఉంటున్నారు అనుకుంటా. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్? ఓకే, ఇప్పుడు నేను వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పాను, వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ చెప్పాను, ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా చెప్పాను. సో అడ్వాంటేజెస్ అంటే మంచి గొంతు ఉండడం, మంచి ఒక వాయిస్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు నచ్చిన మంచి స్పీకర్ ఎవరన్నా చెప్పండి అని అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు చెప్పండి? మీ దృష్టిలో మీకు నచ్చిన మంచి స్పీకర్ ఎవరో చెప్పండి, చాట్లో పెట్టండి. మంచి స్పీకర్, అది సినిమా యాక్టర్ కావచ్చు, పొలిటీషియన్, ఒక్క నిమిషం, సినిమా యాక్టర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎనీబడి హూ ఇస్ ద ప్రామినెంట్ పర్సన్ whom you like as far as the voice is concerned. ఎవరు చెప్పండి? షాడో గారు, వెరీ గుడ్.
వైఎస్ఆర్ అంటే ఎవరమ్మా? వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీయా? ఆర్ కృష్ణయ్య, వాసు సార్, అమ్మ నమస్కారం, గంబ నాగేశ్వరరావు గారు, ఎండమూరి చంటి గారు, చాగంటి గారు, సారీ, ఓకే, హిట్లర్ రాజశేఖర్ రెడ్డి, ఓకే, నైస్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరినీ ఎందుకు మీరు మంచి వాయిస్ గా గుర్తిస్తున్నారు అంటే దే నో వాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్. ఆ మాట ఎప్పుడు ఎలా ఏ డైరెక్షన్ లో తీసుకురావాలి అనేటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టే మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో మంచి డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఎవరనంటే పాత రోజుల్లో జగ్గయ్య పేరంగానే కంచుకంఠం జగ్గయ్య గారు అంటారు. అలాగే ఇప్పుడు ఈ ప్రస్తుతం కాల డైలాగ్ కింగ్ సాయి కుమార్ అంటారు. సాయి కుమార్ యొక్క మాడ్యులేషన్ ఇస్ అ బ్యూటిఫుల్ వాయిస్ మాడ్యులేషన్. కొంతవరకు అది భగవంతుడు ఇచ్చిన వరం అయితే కొంతవరకు మనం మేనేజ్ చేసే విధానం కూడా ఉంటుంది. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్? మీరే అన్మ్యూట్ చేసుకుని మీ మనస్సులో ఉన్నటువంటి ప్రకారం వాయిస్ మాడ్యులేషన్ వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి చెప్పండి. లెట్ us మేక్ ఇంటరాక్షన్. మీతో కూడా చెప్పించగలిగితేనే నేను కొంత సక్సెస్ అయినట్లు లెక్క. సో వాట్ ఈస్ ది వాయిస్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ యాజ్ ఫర్ యాజ్ యువర్ నాలెడ్జ్ ఈస్ కన్సర్న్? ప్లీజ్ ఓపెన్. సార్ చెప్పండి. they will grab audience attention, sir. Yes, audience attention. We can Because take, yes, very good. We can take audience attention. Next, already కొంత నేను చెప్పాను. You can give some more also. అమ్మా అందరూ మాట్లాడండి అమ్మా, అందరూ మాట్లాడండి తల్లి, అందరూ మాట్లాడండి అమ్మా. వీడియోస్ చక్కగా మాట్లాడండి అమ్మా. బ్యూటిఫుల్ వాయిస్ ఇచ్చాడు మనకి దేవుడు, మాట్లాడగల శక్తి ఇచ్చాడు. ఇంటరాక్ట్ అవ్వండి. క్లారిటీ ఎక్కువ ఉంటుందండి. క్లారిటీ ఎక్కువ ఉంటుంది. వెరీ నైస్. సి ఒకటండి, మనం ఎప్పుడైతే సెషన్ ని హ్యాపీగా వన్ మినిట్ ఎప్పుడైతే మనం సెషన్ ని హ్యాపీగా ఎంజాయ్ గా ఒక కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా ఒక బిర్యానీ తింటున్నట్టుగా ఎంజాయ్ చేయగలిగితే ఆ సెషన్ బాగుంటుంది. ఏదో విన్నాము వచ్చామన్నట్టుకుంటే ఆ సెషన్ బాగుండదు. సో లెట్ us ఇంటరాక్ట్. సో ఆడియన్స్ క్లారిటీ అన్నారు, అన్ని బాగున్నారు. ఇంకా ఎవరన్నా చెప్పగలిగితే స్పీడ్ గా చెప్పండి బికాజ్ టైం. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడడం సార్. ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు. మనం చెప్పాలనుకునే విషయము అది మన వాయిస్ మాడ్యులేషన్ వల్ల మన హృదయం నుంచి మనం ఏం ఫీల్ అవుతామో ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కల్పించవచ్చు సార్ వాయిస్ మాడ్యులేషన్ వల్ల. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, నౌ యా చెప్పండి. గ్యాప్ తీసుకోవద్దు. డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. Very good. Draw the attention of the audience. Okay, very good. Now I will open it. చాలా మందికి చెప్పేశారు, అందరూ ఇంటెలిజెన్స్ ఉన్నారు ఇక్కడ ఈ సెక్షన్ లో అందరూ కూడా. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. షో ద కాన్ఫిడెన్స్ లెవెల్. మీరు ఎంత వాయిస్ మేనేజ్మెంట్, వాయిస్ మాడ్యులేషన్ చెప్తున్నారో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆడియన్స్ కి తెలుస్తుంది. అమ్మా ఈ సబ్జెక్ట్ ఉన్నాడు రా బాబు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఏదైనా మనం తట్టుకోవాలంటే కష్టం అనేటువంటి ఒక అభిప్రాయం మీరు క్రియేట్ చేయాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. ఏదో నసుకుతున్నాడు రా బాబు, ఇది చేత కాదనండి వాయిస్ మాడ్యులేషన్ కనుక లేకపోతే స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టెడ్. వినాలి అనే కోరిక కలుగుతుంది. మంచి గంభీరంగా 4 డైలాగులు చెప్పాం అనుకోండి, బ్రహ్మాండంగా వింటారు. ఆ వాయిస్ మాడ్యులేషన్ బట్టి అటు ఇటు ఆలోచించే వాళ్ళు కూడా మన వాయిస్ మాడ్యులేషన్ విందాం రా బాబు ఏదో చెప్తున్నాడు అనేటువంటి అటెన్షన్ లోకి వచ్చేస్తారు. సో నెక్స్ట్, డ్రా అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్. సో ఆడియన్స్ నుంచి మనకి అటెన్షన్ డ్రా చేయాలంటే వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. మనం చెప్పేది పక్కా క్లారిటీగా అవతల మనిషికి చేరడానికి ఉపయోగపడే ఒకే ఒక సాధనం, ఒకే ఒక ఇంధనం ఏదన్నా ఉందంటే అది ఓన్లీ వాయిస్ మాడ్యులేషన్. అలో ద స్పీకర్ టు గెట్ అటెన్షన్. నా వాయిస్ నాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చెప్పాలి అనుకున్నప్పుడు నా అటెన్షన్ కనుక నేను మిస్ అయ్యానంటే ఆ వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ మేనేజ్మెంట్ నేను మిస్ అయిపోతాను. సో నేను అటెన్షన్ క్రియేట్ చేసుకుని ఇగో నెక్స్ట్ పాయింట్ ఇది, ఈ రకంగా చెప్పాలి అనేది నన్ను మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే నా వాయిస్ నేను మేనేజ్ చేయగలుగుతాను. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇట్స్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ టు ద ఆడియన్స్, ఇట్ ఈస్ టు ద స్పీకర్ ఆల్సో. నేను ఎంత గంభీరంగా ఎంత ఉత్సాహంగా చెప్పగలిగితే నాకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, హెల్ప్స్ టు బ్రింగ్ ఎమోషన్స్ ఇన్ ద రైట్ వే. నేను చూడండి ఇప్పుడు ఇందాక నుంచి ఒక డెలివరీ ఇస్తున్నానంటే మీ అందరిలో ఒక యాంగ్జైటీ క్రియేట్ చేయాలి, మీ అందరిలో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి, మీ అందరిలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, మీ అందరిలో ఒక అట్రాక్షన్ క్రియేట్ చేయాలి. అప్పుడే నేను చెప్పేటువంటి స్పీచ్ మీ వరకు చేరుతుంది, మీరు దాన్ని ఎఫెక్టివ్ గా వింటారు. ఓకే, సో వాయిస్ మాడ్యులేషన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. అంటే మన వాయిస్ ని మనం
ఎలా మేనేజ్ చేయాలి, మేనేజ్మెంట్ అని చెప్పా ఇందాక. మాడ్యులేషన్ అంటే మార్చుకోవడం, అది ఎలా మార్చుకోవడమో తెలియడమే మేనేజ్మెంట్. ఓకే, సో హౌ టు మేనేజ్ యువర్ వాయిస్, వాట్ ఆర్ ద టిప్స్ టు మేనేజ్ యువర్ వాయిస్? బీ లౌడ్ అండ్ క్లియర్, బీ లౌడ్ అండ్ క్లియర్. మీరు మాట్లాడేది స్పష్టంగా గట్టిగా మాట్లాడాలి. లౌడ్ ఈజ్ నాట్ స్క్రీమింగ్, లౌడ్ ఈజ్ నాట్ స్క్రీమింగ్. ప్లీజ్ రిమెంబర్, లౌడ్ అంటే అరవడం కాదు, లౌడ్ అంటే అరవడం కాదు. లౌడ్ అంటే గట్టిగా మాట్లాడడం మాత్రమే, స్పష్టంగా మాట్లాడడం మాత్రమే. ప్రాక్టీస్ వేరియేషన్స్, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు నవరసాలు చెప్పిస్తాం. ఎందుకు నవరసాలు చెప్పిస్తాం? శోకం చెప్పండి అంటాం, మీరు ఏడుస్తూ 2 మాటలు చెప్పాలి. నవ్వండి అంటాం, హాస్యంగా 2 మాటలు చెప్పాలి. ఎమోషన్ అంటాం, 2 మాటలు చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే వేరియేషన్, ఆ వాయిస్ని మీరు ఏ రకంగా మార్చాలో ఆ రకంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మార్చాలి అనేటువంటి టెక్నిక్ కనుక మీకు తెలిస్తే యు ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ స్పీకర్. నెక్స్ట్, స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్. మీరు ఎప్పుడైనా ఒక స్పీచ్ కనుక ఇవ్వగలుగుంటే ఇంపార్టెంట్ వర్డ్స్, మనసుకి ఇందాక చెప్పాను మీకు, ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. అలాంటి డైలాగ్స్, ఒక ఎమోషనల్ డైలాగ్స్ ఏదైనా ఉన్నప్పుడు దానికి పంచి ఇవ్వండి, దాన్ని ఒత్తిడిచ్చి చెప్పండి. ఎప్పుడైతే మీరు ఆ పవర్ఫుల్ వర్డ్స్ని స్ట్రెస్ చేశారో ఆటోమేటిక్గా అది మైండ్లోకి ఎక్కేస్తుంది, కనెక్ట్ అవుతారు మీతోటి. సో స్ట్రెస్ ద ఇంపార్టెంట్ వర్డ్స్, దెన్ యూ విల్ బి గోయింగ్ టు బి రాకింగ్. క్రియేట్ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. ఎప్పుడు కూడా ప్రేక్షకులకి ఆదరణ ఉండాలి, అంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. మీరు ఏడుపు సీన్ చెప్పినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఏడుపు సీన్ చెప్తే ఎంజాయ్ చేయడం ఏంటి బాబు, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం అని మీరు అనొచ్చు. అంటే మనం చెప్పే ఆ ఏడుపు సీను వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మైండ్లో ఆ దృశ్యం క్రియేట్ చేయగలగాలి. ఒక ఫ్యామిలీ డ్రామాని మీరు చెప్తున్నారంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ డ్రామాని ఆ మైండ్లో ఊహించుకునేట్టుగా మనం చెప్పగలిగితే మీలో ఖచ్చితంగా లీనమైపోతాడు, కనెక్ట్ అవుతాడు, మీ స్పీచ్కి అట్రాక్ట్ అవుతాడు. సో క్రియేట్ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. ఎవరైతే మీ వర్డ్స్కి అట్రాక్ట్ అవుతారో, మీ స్పీచ్కి అట్రాక్ట్ అవుతారో అటువంటి వర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎఫెక్టివ్ పాజ్. పాజ్ అంటే ఆపడం. అంటే మీకు మాట్లాడుతుంటే ఏదో గడగడ లొడలడా మాట్లాడడం కాదు, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఎప్పుడు గ్యాప్ ఇవ్వాలి, అది వస్తుంది, నేను చెప్తాను మీకు. సో మీకు ఆ పాజ్ టెక్నిక్ తెలిస్తేనే మీరు ఎఫెక్టివ్గా డెలివరీ ఇవ్వగలుగుతారు. అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్. స్లాంగ్స్ అంటే తెలంగాణ భాష, ఏంది భయ్, ఏంది ఇట్లా వచ్చినావా అండ్ ఏంటి చేస్తున్నావా, ఎక్కడికి పోయినావు ఈనాళ్ళు. ఇప్పుడు నేనంటే ఆంధ్ర నుంచి వచ్చాను, నువ్వేమో ఎక్కడి నుంచి వచ్చావో నాకేం తెలుస్తుంది, నాకేడికి వెళ్తుంది, నేనేమో శ్రీకాకుళం వాడినా, ఏంటి భయలా చెప్తున్నావా అన్నాం అనుకోండి. నేను ఒకటే శ్రీకాకుళం స్లాంగ్లో వెళ్ళాను అనుకోండి, ఆంధ్ర వాళ్ళకి అర్థం కాదు, తెలంగాణ అర్థం కాదు. అలాగే తెలంగాణ మాడ్యులేషన్లో వెళ్ళాను అనుకోండి, ఆంధ్ర వాళ్ళకి అర్థం కాదు, శ్రీకాకుళం అర్థం కాదు. నేను ఆంధ్ర వాళ్ళకే చెప్తాను, శ్రీకాకుళం వాళ్ళకి నేను చెప్పను, తెలంగాణ వాళ్ళకి చెప్పను, మీ కర్మ మీది అన్నాను అనుకో, మా కర్మ కాదు నైనా, నీ కర్మ, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్తాను. సో you should not go with one slang. You should have a competitiveness of using different slangs, depends on the circumstance. Sir, మీ శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడితే ఎదరు కొట్టండి, బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతారు. తెలంగాణ వస్తే తెలంగాణ లాంగ్వేజ్ కొట్టండి, బ్యూటిఫుల్ కనెక్ట్ అవుతారు. నేను శ్రీకాకుళం వెళ్ళినా, నేను బాబు పుట్టి పెరిగింది హైదరాబాద్లో, ఓకే, నేను మాట్లాడలేను బై, నాకు తెలవదు అన్నారు అనుకోండి, మాకు వినపడదు బాబు నువ్వు అంటారు. సో అవాయిడ్ యూజ్ ఆఫ్ స్లాంగ్స్. ఆ స్లాంగ్ని మీరు ఎంత దూరంగా పెట్టగలిగితే అంత ఎఫెక్టివ్గా మీరు డెవలప్ అవుతారు. సౌండ్ ఎంథూసియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. మీరు మాట్లాడే ప్రతి మాట మీ శక్తికి రూపంగా రావాలి, ఒక ఎంథూసియాస్టిక్గా, ఎంకరేజ్మెంట్గా. ఎస్, ఈస్ గోయింగ్ టు బి డెలివర్ ఎఫెక్టివ్ స్పీచ్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక మీలో ఉంటే, మీలో ఉన్న ప్రతి మాట పర్ఫెక్ట్గా, ఎఫెక్టివ్గా, ఎటువంటి తేడా లేకుండా మీ నోట్లోంచి బయటకు వస్తుంది, అది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఆల్ ద టిప్స్. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే ప్రతి మాట, మీ నోట్లోంచి ప్రతి మాట ఒక ఎఫెక్టివ్గా, ఎక్కడ ఎలా ఎప్పుడు ఎందుకు వాడాలో అక్కడ అప్పుడు అలా వాడగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నామండి? ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి అనే ఫండమెంటల్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ then what is the voice modulation నేర్చుకున్నాము. వాయిస్ మాడ్యులేషన్ యొక్క రోల్ ఏంటి నేర్చుకున్నాము. వాయిస్ మాడ్యులేషన్కి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాము. వాయిస్ మాడ్యులేషన్ ఎలా మేనేజ్ చేయాలి, వాట్ ఆర్ ద టిప్స్ టు మేనేజ్ ద వాయిస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకున్నాం.
ఓకే, నెక్స్ట్ టిప్స్ టు మెయింటైన్ వోకల్ హెల్త్. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఫస్ట్ నా గొంతు బాగుండాలండి. నా గొంతు బాగుండడం అనేది ఒకటి, బాగా ఉండాలని నేను మేనేజ్ చేయడం కూడా ఒకటి. అంటే నా గొంతు నేను కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారంటే దే ఇన్ష్యూర్ ద వాయిస్ ఆల్సో. వాళ్ళ గొంతుని ఇన్ష్యూర్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ లివింగ్ ఆన్ ది వాయిస్ కాబట్టి. సో నేను ఒక స్పీకర్గా ఎదగాలంటే నా గొంతుని నేను కాపాడుకోవాలి. ఎలా అంటే వార్మప్ అండ్ కూల్ డౌన్. ఎప్పుడు ప్రశాంతంగా చక్కగా ఊరికే అరుచుకుంటూ ఆవేశాలంటే మీ గొంతు ఖచ్చితంగా దెబ్బతింటది. హైడ్రేట్ యువర్ వాయిస్. ఎప్పుడు కూడా తడి ఆరిపోకుండా చూసుకోవాలి. గొంతులో తడి ఆరిపోకుండా ఎప్పుడు తడి ఉండాలి. ఉంటే ఏంటంటే వాయిస్ బ్యూటిఫుల్గా డెవలప్ ఉంది. అవాయిడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. మనం గొంతుకి హాని కలిగించే ఆహార పదార్థాలు తినకూడదు. ట్రై నాట్ టు ఓవర్ యూజ్ యువర్ వాయిస్. ఊరికే మాట్లాడుకుని అరుచుకుని తిట్టుకుని ఏదో చేసి అనవసరమైన గొంతుకి స్ట్రెయిన్ ఇవ్వద్దు. ఇఫ్ యూ వాంట్ టు గ్రో యాజ్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ప్రొఫెషన్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. నెక్స్ట్, రెస్ట్ యువర్ వాయిస్ వెన్ యు ఆర్ సిక్. మీకు ఒంట్లో బాగాలేనప్పుడు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు. ఊరికే బెడ్ మీద పడుకునే ఉన్నారు కానీ ఊరికే ఏదో ఒకటి ఫోన్లు తీసుకుని మాట్లాడుతున్నారంటే మీరు ఆల్రెడీ సిక్ లో ఉన్నారు. దట్ ఎఫెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ యువర్ వాయిస్. నెక్స్ట్, అవాయిడ్ యూజింగ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ యువర్ వోకల్ రేంజ్. అంటే అరవడం, గుణుకోవడం, లోపల మాట్లాడుకోవడం, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ని అవాయిడ్ చేయండి. బీ ఏ ప్లెయిన్ స్పీకర్. అంటే చక్కగా మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు స్పీచ్ లో ఏ పిచ్ కావాలంటే ఆ పిచ్ మాట్లాడవచ్చు, కానీ మామూలుగా మీరు మనుషులతో మాట్లాడేటప్పుడు ఓవర్ ఎమోషనల్ కాకుండా ప్రశాంతంగా చక్కగా మాట్లాడితే మీ గొంతు బాగుంటుంది. నెక్స్ట్, ప్రాక్టీస్ గుడ్ బ్రీతింగ్ టెక్నిక్స్. మార్నింగ్ మీరు మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం కానీ చేస్తే యువర్ వాయిస్ విల్ బి వెరీ గుడ్. ఓంకారం చేస్తే వాయిస్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. కన్సిడర్ యూజింగ్ ఎ మైక్రోఫోన్ వెన్ అప్రోప్రియేట్. మీకు అవసరమైనప్పుడు మైక్రోఫోన్ వాడండి. ఎందుకు మైక్రోఫోన్ వాడాలంటే వాయిస్ మీద స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు నేను 60 మందో 70 మందో 100 మందో 200 మందో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే వాయిస్ మీద నేను వేసే స్ట్రెస్ తగ్గిపోద్ది. అదే నేను మైక్ లేకున్నా, సార్ ఐఎమ్ సారీ సార్ మైక్ లేదు, ఏదో మైక్ పాడైపోయింది, లేదా మా ఆర్గనైజర్ మైక్ మర్చిపోయాడు, మాట్లాడండి సార్ అంటే నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఎందుకంటే మాట్లాడడానికి పోయాను కాబట్టి. అప్పుడు నేనేం చేయాలి? గొంతుకుంచుకోవాలి. గొంతుకుంచుకుంటే ఏమవుద్దండి? గంట చెప్పగలిగిన వాడిని 10 నిమిషాలు చెప్తాను, తర్వాత కుదిపోద్ది. సో మీకు ఎక్కడ వీలుంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైక్రోఫోన్ వాడడాన్ని ఉపయోగం చేయండి. అప్పుడు మీకు వాయిస్ మీద స్ట్రెస్ లేకుండా యూ విల్ బి ఎఫెక్టివ్ స్పీకర్. దెన్ టైప్స్ ఆఫ్ వెర్బల్ డెలివరీస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అంటే మనం ఒక పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, ఇది కొత్తగా అనిపించవచ్చు. మాటలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇది మనకి తెలిసిన విషయమే. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ వర్డ్స్, సెంటెన్స్. మనం ఏ రకంగా సంభాషణలు చేస్తామండి, లేదంటే ఏ రకంగా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటాము? ఫస్ట్ వర్డ్స్, సెంటెన్సెస్, జనరల్గా మాట్లాడడం. తర్వాత ఒక్కొక్కసారి మీరు పోయమ్స్ చెప్పాల్సి వస్తుంది, ఒకసారి శ్లోకాలు ఏదైనా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఈ సాంగ్స్ ఇవన్నీ ఎందుకు చెప్పాలో కూడా చెప్తా. సాంగ్స్ పాడాల్సి వస్తుంది, స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి స్తోత్రాలు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకే బాబు, ఏదో మేమేదో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో చెప్తారు నేర్చుకుందామని వచ్చాము, నువ్వేంటి పాటలు పాడమంటున్నావు, పద్యాలు పాడమంటున్నావు, శ్లోకాలు పాడమంటున్నావు, మేమేమన్నా చాగంటి కోటేశ్వరరావులాగా మేము ప్రవచనాలు చెప్పబోతున్నామా అనేటువంటి డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వస్తే మీరు ఖచ్చితంగా ఎఫెక్టివ్ స్పీకర్ అవుతారు. రాలేదంటే నాకు వదిలేసేయండి. ఇప్పుడు వై ఐ టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, ఫస్ట్ మీకు చెప్పే ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు కంటెంట్ ప్రిపరేషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నో యువర్ ఆడియన్స్. నో యువర్ ఆడియన్స్. మీరు కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ ఆడియన్స్ ఎవరు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుని తీరవలసిందే. లేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎఫెక్టివ్ డెలివరీ టు యువర్ ఆడియన్స్. వై రీజన్? ఎందుకు అంటే, మీరు పిల్లలు అనుకున్నారు, పిల్లలు అనుకుని చక్కగా చందమామ కథలు, బాలశిక్ష కథలు, తెనాలి రామకృష్ణ కథలు నీట్గా ప్రిపేర్ చేసుకుని ఒక 10 కథలు 10 చెప్పేద్దామని రకరకగా వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి చందమామ కథలు, బాలమిత్ర కథలు చెప్పారనుకోండి, అయిపోయినట్టే. అలాగే సపోజ్ మీరు ఒక ఓల్డ్ పీపుల్ అంటే ఒక 50-60 ఏదో ఒక సందర్భం వచ్చింది వాళ్ళతో మాట్లాడాలని వెళ్ళినప్పుడు మైథలాజికల్ ఇన్స్టెన్సెస్ తీసుకురావాలి.
పోయమ్స్ కనెక్ట్ అవ్వాలి, మంచి మంచి శ్లోకాలు చెప్పగాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు మీకు. పెద్దవాళ్ళకి ఏం కావాలండి, ఒక మంచి 4 మాటలు కావాలి, మంచి 2-3 పద్యాలు పాడాలి. ఇప్పుడే పద్యాలు పాడేవాళ్ళు, పూర్వం అంతా పద్యాల మీద నడిచేది. సరే మంచి ఏదైనా కనెక్టింగ్ సాంగ్స్ ఉండాలి. అదే మీరు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, మంచి మంచి పాటలు తీసుకెళ్ళాలి. చుప్పులతో చుక్కి చుక్కి గంపవే మెరయార్ అని స్టార్ట్ చేశారనుకోండి, అబ్బాయి ఏదో భలే చెప్తున్నారు బాబు, రెండు అందరూ వచ్చి కూర్చుంటారు. మీరు అక్కడికి వెళ్ళగానే ఏదో పద్యం ఎత్తుకున్నాను, అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను అన్నారనుకోండి, మేము ఆడంబరంగా లేనైనా నిరాడంబరంగా నువ్వు ఉండని చెప్పేసి వెళ్ళిపోతారా. సో నో యువర్ ఆడియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. ఎవడొచ్చినా సరే, ఎక్కడొచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే, ఐఎమ్ రెడీ అన్నట్టుగా మీరు ఉండాలంటే పాటలు నేర్చుకోవాలి, పద్యాలు నేర్చుకోవాలి, శ్లోకాలు నేర్చుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా సబ్జెక్ట్కి సంబంధించిన 2-3 తెలుసుకుని వెళితే మీ ఎఫెక్టివ్ స్పీచ్ బ్రహ్మాండంగా పండుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే ఇవన్నీ చెప్పారు. మీరు ఏ స్పీచ్ అయినా వెళ్ళండి, మాటలు మాట్లాడాలి, పాటలు పాడాల్సి వస్తుంది, శ్లోకాలు చెప్పాల్సి వస్తుంది, స్తోత్రాలు చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి మంచి మంచి స్టోరీస్ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నిటిని కూడా మీరు నిష్ణాతులై ఉండి, ఒకవేళ తెలియకపోయినా రేపు ఎల్లుండో మీరు స్పీచ్కి వెళ్తున్నారని తెలిసినప్పుడు దాంట్లో ఒక 2-3 పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్కి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్ మీరు డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, మీ స్పీచ్ని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఆడేదో చెప్తున్నాడు రా బాబు, మనం వచ్చాము, ఆడేమో సినిమా పాటలు పాడుతున్నాడు, వద్దులే మనకని చెప్పేసి ఒక 5 నిమిషాల్లో మీ దారి మీద చివరికి కుర్చీలో ఒక్కడే మిగులుతాడు. ఎవడరా అంటే ఆ మైక్ సెట్టుడు, ఎందుకంటే ఆ మైక్ తీసుకెళ్ళడానికి అక్కడ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. ఓకే ప్లీజ్. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్. మీవన్నింటిలో కూడా మీరు నిష్ణాతులై ఉన్నప్పుడే మీరు డెవలప్ అవ్వగలుగుతారు. ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వాయిస్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా అప్పుడు అక్కడ అలా మాట్లాడగలగాలి అంటే ఈ టెక్నిక్స్ మీ కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ వాల్యూమ్, లౌడ్నెస్. నేను ఎప్పుడు వాయిస్ పెంచి మాట్లాడాలి, ఎప్పుడు వాయిస్ తగ్గించి మాట్లాడాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ లౌడ్నెస్. పిచ్, రైజ్ అండ్ ఫాల్. పిచ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఒకసారి రేడియో కానీ టీవీ కానీ హై సౌండ్ పెట్టేస్తాం, అప్పుడు ఎలా ఉంటుందండి? చండాలంగా ఉంటుంది, వినపడ అబ్బా రే ముందు సౌండ్ తగ్గించండి రా బాబు, ఇలాగ చచ్చిపోతున్నాను అంటే ఏంటండి? కరెక్ట్గా అది మనకి ఏ సౌండ్ లెవెల్లో వినపడగలిగితే, వినిపించగలిగితే ఆ సౌండ్ మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత రేట్ అంటే స్పీడ్. మీరు ఎంత స్పీడ్గా చెప్తున్నారు, నేను గడ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, దెర్ ఈజ్ నో యూస్. వాయిస్ మాడ్యులేషన్ అంటే వాయిస్ మేనేజ్మెంట్, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలంటే అక్కడ అలా చెప్పగలంటే వాయిస్ మేనేజ్మెంట్. దానికి మీరు వాయిస్ చక్కగా పెట్టుకోవాలి, రోజు సొంటి పాలు తాగండి, మంచి పాలు తాగండి, వేడి నీళ్ళు తాగండి, ఇలా చెప్పుకుంటూ పోయాను అనుకోండి, ఒక 2 నిమిషాలు వింటారండి. ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. సో నాకు ఎప్పుడు ఎక్కడ ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేటువంటి టెక్నిక్ నాకు తెలిసి ఉండాలి. పాజ్ టెక్నిక్ ఇందాక చెప్పాను మీకు. పాజ్ టెక్నిక్ అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, మీకు స్పీచ్ చెప్తున్నాను, ఏంటి చెప్తున్నాను అండి? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అప్పుడు అక్కడ అలా చెప్పాలి, అదే వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పాను. నేను చెప్తున్నాను చూడండి, వాయిస్ మాడ్యులేషన్ అంటే అక్కడ ఆపాను. ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అప్పుడు అక్కడ అలా చెప్పాలి, నో గ్యాప్, అదే వాయిస్ మాడ్యులేషన్. మళ్ళీ అక్కడ గ్యాప్. అంటే పాజ్ అంటే ఏంటంటే చిన్న స్మాల్ గ్యాప్. ఆ గ్యాప్ ఏంటంటే మీరు ఇచ్చినట్టు కూడా తెలియకూడదు, కంటిన్యూగా వర్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వరు కనెక్ట్ కాదు. పాజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, పాజ్ అంటే ఏంటంటే ఆపాను నేను. సో పాజ్ అంటే ఏంటంటే ఎక్కడ మీరు స్లోగా ఆ గ్యాప్ ఇచ్చి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయగలిగే టెక్నిక్నే పాజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద డైలాగ్ చెప్పాలనుకోండి, మధ్యలో మీరు బ్రీతింగ్ తీసుకోవాలి. బ్రీతింగ్ తీసుకోలేకపోతే డైలాగ్ కంటిన్యూటీ ఉండదు. ఆ బ్రీతింగ్ తీసుకోవాలి, కానీ ఆ బ్రీతింగ్ తీసుకున్నట్టు అవతల వాడికి తెలియకూడదు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ పాస్. అంటే మీరు ఎప్పుడు ఆ గ్యాప్ ఇచ్చుకోవాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఎప్పుడు కంటిన్యూ లేకుండా మాట్లాడాలి, లేదంటే ఎప్పుడు ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. సో ఇలాంటి పాస్ టెక్నిక్ అనేది ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ ఫన్నెల్ టెక్నిక్. ఫన్నెల్ టెక్నిక్ అంటే ఎక్కువ ఏంటంటేనండి, యాక్చువల్గా స్టార్టింగ్లో హైప్ ఇచ్చి దాన్ని స్లోగా కిందకి తీసుకురావడమే ఫన్నెల్ టెక్నిక్ అంటాం. స్టార్టింగ్లో హై రేంజ్లో ఉంటుంది, నెక్స్ట్ కిందకి వచ్చేటప్పటికి మాట్లాడే కొద్దీ తగ్గిపోద్ది. ఇది ఎక్కువ మన పిల్లల్ని తిట్టేటప్పుడు ఫస్ట్ ఎట్లా చేస్తాం, హై పిచ్లో తిడతాం. తిట్టి ఏం చేస్తాం, ఒక 1 minute 1.5 2 minutes 3 minutes తర్వాత ఏంటి స్లోగా తగ్గిపోతుంది. నాయన అలా కాదురా,
ఫస్ట్ ఏంటి, బుద్ధి లేదా, ఏం చేస్తున్నారా, సిగ్గులేదా, అలా కాదురా నాయన, వినరా బాబు. ఫస్ట్ ఉన్న ఆ హై పిచ్చి కంటిన్యూగా ఉండదు, బికాస్ తగ్గుతుంది. అలా చెప్తేనే ఆడు వింటాడు. మీరు కంటిన్యూగా 5 నిమిషాలు బుద్ధి లేదా, సిగ్గు లేదా, ఎదవా, సన్నా, సీమన్నా అనుకో, ఆడి పాటు ఆడు చెవులేదో ఇయర్ఫోన్ పెట్టుకుంటాడు, లేకపోతే పక్కనలోకి వెళ్ళి తిట్టుకుని రా బాబు 5 నిమిషాలు ఆయన చల్లబడతాడు అనుకుంటాడు. సో ఫన్నెల్ టెక్నిక్ అంటే హై పిచ్లో స్టార్ట్ చేసి స్లో పిచ్లోకి రావడమే ఫన్నెల్ టెక్నిక్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ ఉన్నారనుకోండి, ఈ రే తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ చిరుగాలి మనసైనది అని మీరు గమనిస్తే స్పీకర్స్ ఇట్లా మైక్ని ఇట్లా ముందుకు లాగుతుంటారు. ఎందుకు ముందుకు లాగుతారంటే ఈ దూరం అయ్యే కొద్దీ వాయిస్ స్లో అవుతుంది అనమాట. అప్పుడు ఆ ఎఫెక్టివ్నెస్ మనకి కనబడుతుంది. సో ఫన్నెల్ టెక్నిక్ అంటే హై పిచ్లో స్టార్ట్ చేసి స్లోగా ఆ వాయిస్ని కిందకి తీసుకురావడం. దెన్ రిథమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు రిథమ్ ఇంపార్టెంట్ అంటే ప్రతిదానికి ఒక రిథమ్ ఉంటుంది. మీరు తిట్టండి, ఒక రిథమ్ ఉంటుంది. మెచ్చుకోండి, ఒక రిథమ్ ఉంటుంది. అరవండి, ఒక రిథమ్ ఉంటుంది. ఓకే, ఒక ఎఫెక్షనేటివ్గా చెప్పండి, ఒక రిథమ్ ఉంటుంది. ఏడవండి, ఒక రిథమ్ ఉంటుంది. అవునా కదా? ఏడ్చేటప్పుడు మోరార్లెస్ ఒకే రకంగా ఏడుస్తాను, నవ్వుతున్నట్టుగా ఏడవం కదండి అని ఏడుస్తూ ఉన్నాం కదా. ఏడవడానికి రిథమ్ ఉంటుంది, నవ్వడానికి రిథమ్ ఉంటుంది, మాట్లాడడానికి రిథమ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ హ్యాజ్ ఎ ఓన్ రిథమ్. మీరు లాయర్ ఉన్నాడంటే, డాక్టర్ ఉన్నాడంటే, టీచర్ ఉన్నాడంటే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రిథమ్ ఇన్ దేర్ ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఎట్లా ఉండండి, యువర్ ఆనర్ మై క్లయింట్ ఈజ్ ఇన్నోసెంట్ అకార్డింగ్ టు ద సెక్షన్ 304 and 303, సో ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్ అని చెప్పేసి ఒక రిథంలో వెళ్తాడండి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడండి, ప్లీజ్ రండి సార్, కూర్చోండి, ఏంటి మీ బాధ, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటాడు. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టీచర్ అనుకోండి, సైలెన్స్, నేను హోంవర్క్ ఇచ్చాను, చేశారా లేదా, స్టార్ట్ చేస్తాడు. అదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరగానే ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి, రండి కూర్చోండి అని ఒక లాయర్ స్టైల్లో మాట్లాడాను అనుకోండి, ఇంటర్ బాబు ఈ డాక్టర్ సరిగ్గా మనల్ని పరీక్ష చేస్తాడా లేదా అనేటువంటి డౌట్ వస్తుంది. అలాగే టీచర్ మాట్లాడినట్టు ఒక డాక్టర్ మాట, ఎస్ ప్లీజ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు అనుకోండి, మనకి కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ ఈ డాక్టరేనా లేదా మెంటల్ డాక్టర్ అని మనకు డౌట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిథమ్. ఆ రిథమ్ని కనుక మనం మిస్ అయ్యామంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పబ్లిక్ స్పీకర్. ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ రిథమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడు ఒక గంభీరమైనటువంటి మాట చెప్పాలనుకున్నప్పుడు గంభీరంగానే చెప్పాలి. ఒక హాస్యంగా చెప్పాలనుకున్నప్పుడు హాస్యంగానే చెప్పాలి. ఒక ప్రేమగా గురించి చెప్పాలన్నప్పుడు అది ప్రేమిస్తున్నట్టుగానే చెప్పాలి. ఆ రిథమ్ మేనేజ్ చేయగలిగితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు పాటలు ఉన్నాయి, పాటల్లో కూడా ఒక రిథమ్ ఉంటుందండి. ఏ పాట ఎలా పాడాలో అలాగే పాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తల మధ్య ఒక లవ్ సాంగ్ ఉందనుకోండి, దాన్ని ఎలా పాడాలి, ఈ రే తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది, ఇలా పాడాలి. అలా పాడితేనే దానికి ఒక శ్రావ్యము, వినాలనేటువంటి కోరిక కలుగుతుంది. అలాగే ఒక టీజింగ్ సాంగ్ ఉంది, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో మగవాడి వేషంలో వచ్చింది, కానీ ఇతనికి తెలిసిపోయి ఆ అమ్మాయిని తీసేయాలి. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, అయ్యయ్యో బ్రహ్మయ్య. అదే అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అని ఒక స్లోగా పాడామనుకోండి, ఎక్కదండి. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత ప్రేమ కోసి తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఇది మోటివేషనల్ సాంగ్. అంటే మీరు ఆడియన్స్ లో ఉత్తేజం కల్పించనే అది పండుతుంది, లేకపోతే పండదు. తీసుకో కోకా కోలా
ఏస్కో రమ్ముసారా చూస్తే మజా గుటకేస్తే నిషా కలిపి కొట్టు మునగాడా తీసుకో కోకా-కోలా. అది ఒక సాంగ్. ఇది ఇలా పాడితేనే ఆడియన్స్కి ఎక్కుద్ది. అంతేగాని ఈ రే తీయనిదనే స్టైల్లో తీసుకో కోకా-కోలా ఏసుకో రమ్ముసారా చూస్తే మజా గుటకేస్తే నిషా అన్నాను అనుకోండి, ఎవడన్నా ఎంజాయ్ చేస్తాడా? తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అనుకోవాలి కూడా. సో రిథమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అర్థమైంది? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి అంటే ఈ టెక్నిక్స్ అన్నీ తెలియాలి. ఓకే, సపోజ్ మీరు దేవుడి శ్లోకం పాడాలండి. దేవుడి శ్లోకం పాడాలంటే దేవదేవ ధబళాచల మందిర గంగాధర హర నమో నమో, దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవద లోక శుకాంబుది హిమకర లోక శుభంకర నమో నమో, నమో 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 నమో. ఇది ఒక దేవుణ్ణి ప్రార్థించే విధానం. అంతేగాని మీరు తీసుకో కోకా-కోలా టైప్లో దేవుడి దగ్గర పాడారనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాడని, ఏంట్రా బాబు వీడి ఇట్లా ఉన్నాడని. సో రిథమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఇప్పుడు పాడాడు రావణాసుడు అనుకుందాం, దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. ప్రత్యక్షం అయిపోయిన వెంటనే మీకు దేవుడు, మన కోరుకున్న దేవుడు మన ఎదురు ప్రత్యక్షం ఎట్లా ఉంటుందండి అంటే, మీరు ఒక పబ్లిక్ స్పీకర్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్నారు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, అప్పుడు మీరు ఆ భక్తుల్లో ఉన్న ఎమోషన్ మీరు చూపించాలి. ఆ ఎమోషన్ మీరు చూపించగలిగితేనే మీరు అక్కడ సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కారు మీరు. ఎలాగా? జటాకట సమభ్రమన్ నిలింప నిర్ఝరి విలోల వీచవల్లరి విరాజమాన మూర్ధని దగద్ దగద్ దగజ్వలల్లాల పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా, ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఓం నమ శివాయ అని హై పిచ్ లో మీరు చెప్పితే అది ఎందుకంటే ఇందాక దేవదేవ ధవళాచల స్లో పాడాను, ఇక్కడ హై పిచ్ లో పాడు. అంటే ఇల్లు కాబట్టి కొంచెం స్లోగా పాడానండి, ఇంకా ఎఫెక్టివ్ పాడాలి. యాక్చువల్ అయితే మా వాళ్ళు కూడా వచ్చి అంటారు ఏందని రోజు మాకు గోల్ అని చెప్పేసి. సో ఎందుకు హై పిచ్ లో పాడాలంటే, దేవుడు మీకు ఎదురుగా కనపడినప్పుడు, ఒక తపస్సు చేసి ఎదురుగా కనపడినప్పుడు మనలో తెలియని ఆవేశం వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ ని పండించినట్టుగా మీరు చెప్పగలిగితే మీరు గోయింగ్ టు బి ఏ రాకింగ్ స్పీకర్. ఏమండి? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక వాయిస్ మాడ్యులేషన్ అంటే నేను ఏదో థియరీగా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మీకు కరెక్ట్గా క్లారిటీగా మీకు ఏంటి కావాలి అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఆ వాయిస్ మాడ్యులేషన్ గురించి తెలుసుకోవాలి. సపోజ్ పద్యం ఉందండి, పద్యం ఉంటే పద్యం కూడా రకరకాల, అంటే ఆ పద్యం వినసొంపుగా పాడాలి. పాల మీగడల కన్న పాయసమాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష, పంచదార కన్న పనస తొనల కన్న తీయనైనది మన తెలుగు భాష, జుంటి తేనెల కన్న జున్ను ముక్కల కన్నా. ఇక్కడ ఏమనాలంటే ఆ జున్ను ముక్కలు అన్నప్పుడు ఆ ప్రేక్షకుడికి ఆ జున్ను ముక్కలు తింటున్న ఫీలింగ్ రావాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా అంటే మీరు ఇట్లా ఎఫెక్షన్ చూపించాలన్నమాట. జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష, చిలక పలుకుల కన్నా అంటే అంటే నా బాడీ లాంగ్వేజ్ చూడండి సార్ దయచేసి. చిలక పలుకుల కన్నా కోయిల పాటల కన్నా, చిలక పలుకుల కన్నా కోయిల పాటల కన్నా తీయనైనది మన తెలుగు భాష, నెమలి నాట్యము కన్నా హంస నడకల కన్నా, నెమలి నాట్యము కన్నా హంస నడకల కన్నా తీయనైనది మన తెలుగు భాష. అంటే ఆ తెలుగు భాష అన్నప్పుడు మీలో నేను తెలుగువాడ పుట్టిన గర్విస్తున్నాను, తీయనైనది మన తెలుగు భాష అని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి.
ఇస్తే అప్పుడు పండుతుంది. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, పుణ్యభావము తమను వెల్ల పులకరింప, తెలుగు తల్లి నీ ఎదలోన తలదాచుకొందు, చల్లగా చూడు మమ్మమ అమ్మలగన్నయమ్మ. ఇది పద్యం ఇలా పాడాలి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూడు చాలా పెద్దమ్మని ఇందాక శివతాండవం చేసాం అనుకోండి, ఆ ఎఫెక్టివ్నెస్ మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం రాత్రి 10 గంటల వరకు చెప్పగలుగుతాను. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్, మీరు ఏం చెప్తున్నారో అది ప్రేక్షకులకి మీ మనసులో ఉన్న భావంతో సహా మీ వాయిస్ ద్వారా ఆ ప్రేక్షకులకి చేర్చగలిగితే you are 100% successful in voice modulation. So this is very important. So 10% of conflict is due to difference in opinion, 90% is due to wrong turn of voice. మనకి వచ్చే మనస్పర్ధలు మాటల వల్ల రావు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడే విధానం వల్లే వస్తాయి. మీ ప్రాక్టీస్ మీ లైఫ్లో చూసుకోండి. మీ చాలా కన్ఫ్లిక్ట్స్ మనకి మీరు మాట్లాడే మాటల వల్ల రావండి, మాట్లాడే విధానం వల్ల వస్తుంది. ఏమయ్యా మీ నాన్నగారు ఉన్నారా, ఏమయ్యా మీ అమ్మ మొగుడు ఉన్నాడా, ఎంత తేడా ఉందండి, రెండో ఒకటేగా. ఏమయ్యా మీ నాన్నగారు ఉన్నారా, ఏమయ్యా మీ అమ్మ మొగుడు ఉన్నాడా, లోపల సేమ్ వర్డ్స్ సేమ్ మీనింగ్, బట్ హౌ డెలివరీ. ఇప్పుడు మా బాస్ ఉన్నాడండి ఉదాహరణకి, నా కింద పనిచేస్తున్నాడు, నేను వాడికి వర్క్ చెప్పానండి. వర్క్ చెప్పినప్పుడు వాడు సరిగ్గా చేయకపోతే నేను పిలుస్తాను, ఎరా అయిందా అంటే లేదన్నాడు. ఏ పోరా నీకు, బుద్ధి లేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, టైం ప్రకారం వర్క్ కంప్లీట్ చేయడం తెలీదా, ఏనా వర్క్ చేయడం తెలీదా, నాకు మీటింగ్ ఉంది కదరా, నీ కనీసం ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీగా తీసుకోకపోతే ఎట్లా. రెండు ఒకటే వర్డ్స్ అండి, బట్ ద డెలివరీ ఈజ్ డిఫరెంట్. అలాగే బాస్ తిట్టేస్తాడు, తిట్టేసిన తర్వాత ఏమైనా చేయలేదంటే వాడు సార్ చేయలేదు సార్, కొంచెం పనుంది చేయలేకపోయాను, ఇది డెలివరీ. చేయలేదు సార్ పనుండి చేయలేకపోయాను, చేయలేదు పనుండి చేయలేకపోయాను. ఒకటే వర్డ్ అండి, చేయలేకపోయాను సార్ పనుండి చేయలేకపోయాను, చేయలేను సార్ పనుండి చేయలేకపోయాను. ఎంత డిఫరెన్స్ ఉందండి. సో బాస్ ఏం ఫీల్ అవుతాడు, ఏంటి చేయకపోగా గెరగా చెప్తున్నాడు సమాధానం, ఇంత తొక్కిపడి. సో ద డిఫరెన్స్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్, ద డిఫరెన్స్ ఈజ్ బికాస్ ద వే ఆఫ్ యువర్ డెలివరీ, హౌ యు ఆర్ delivering the voice is very, very important, and that is going to be the core point of your public speech. Be a voice, not an echo. మీరు ఏది మాట్లాడినా కూడా వాయిస్ లాగా ఉండాలి, స్వరం లాగా ఉండాలి, కానీ ఎక్కువ అంటే రీసౌండ్ లాగా మాత్రం ఉండకూడదు. దీస్ ఆర్ ఆల్ ద వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ మన గుండె నేను చెప్పలేను, కానీ మన కిడ్నీలు, మన ఊపిరితిత్తులు అలాంటి ఎంత ఇంపార్టెంటో మీ పబ్లిక్ స్పీకింగ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది అంత ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వాయిస్. నాట్ ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్, జీవితంలో కూడా ఒక్కసారి నోరు దారితే తీసుకోలేవని మన పెద్దలు చెప్తారు. కాబట్టి వాయిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ కీప్ యువర్ వాయిస్ మాడ్యులేషన్ 100% in your control. Then you are going to be deliver very, very effective speech, and you are going to be a highly successful public speaker. This is Vasu. So thanks for patience hearing. I hope I have given what is the best I am having in my mind. ఇది ఇల్లు కాబట్టి సరిపోయింది, ఇదే హాల్ అయితే ఇంక వేరే రకంగా ఉండేది, డిఫరెంట్గా ఉండేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. వెరీ గుడ్ సార్, చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు సార్ వాసు గారు. థ్యాంక్ యూ. అసలు మామూలుగా లేదు సార్, నా క్లాసు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ముందే చెప్పాము ఈ క్లాస్ చాలా బాగుంటుందని చెప్పి దాన్ని నిలబెట్టారు సార్. వాయిస్ మాడ్యులేషన్ నుండి పిచ్, పేస్, ఫాజ్, తర్వాత ఫైనల్ టెక్నిక్, రిథమ్, ఒక సింగర్ గా మారిపోయి అనేకమైన పాటలను ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవడం, ఇక లాస్ట్ పంచ్ మీద అయితే ఆ టిక్కే వేరప్ప అంటూ చాలా అద్భుతంగా ప్రతి అంశాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వండర్ఫుల్ సెషన్, చాలా చాలా బాగుంది. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ ఒక స్పీకర్ కి ఎంత అవసరం అనే విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మైండ్ లోకి ఇంజెక్ట్ చేయగలిగాం మనం. కాబట్టి ఒక అద్భుతమైన స్పీకర్ తో వీరు విన్నందుకు వాళ్ళు చాలా అదృష్టంగా అనుకున్నాం. కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం సార్, కొన్ని మీరు కంటిన్యూ చేయండి.
అన్ని ఎవరి- వెళ్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఎవరికి ఓకే, రైట్. ఎవరికి ఎప్పుడు ఎన్ని డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అన్ని డౌట్స్ అడగమనండి. నో ప్రాబ్లం. ఓకే సార్. డన్. థ్యాంక్ డియర్ పార్టిసిపెంట్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ వాసు సార్. అయితే సార్ ముందే చెప్పాం, సార్ చాలా పేషెన్స్ ఉంటుంది, చాలా ఓపికగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పాం కాబట్టి చిన్న మీకు రిక్వెస్ట్ ఎన్ని ఉండాలి అడగండి. చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా అడగండి. నేను అన్ని డౌట్స్ మీకు ఏ డౌట్ క్లియర్ చేస్తానండి. నేను ఓ పని చేస్తానండి, చాట్ లో 1 by 1 అడుగుతాను, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సో దట్ ఒక డిసిప్లిన్ లా ఉంటుంది. ఊరికి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు. సార్ కొన్ని హ్యాండ్ రైజింగ్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోండి సార్. ఫస్ట్ ఇక్కడ చల్లా లక్ష్మి కనిపిస్తున్నారు, హ్యాండ్ రైజింగ్ లో ఉన్నారు. చూస్తున్నాను ఒక్క నిమిషం అండి. లక్ష్మి మేడం మీరు మాట్లాడండి మేడం. యా చెప్పండి మేడం. నేను ఒక్క నిమిషం ఉండండి, నేను ఇది షేర్ స్టాప్ చేసేస్తాను. యా నౌ యూ కెన్ స్పీక్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. యా ఫస్ట్ నా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా కూడా అందరూ స్పీకర్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ మీ పేరు చెప్పి కంటిన్యూ చేయండి అమ్మా. సో దట్ ఎవ్రీబడి విల్ హ్యాపీ. సో నేను కూడా చాలా సంతోషిస్తాను. సాధ్యమైనంత వరకు మీరు వీడియోలు ఓపెన్ చేసుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీరు వీడియోలు ఓపెన్ చేసుకోలేని పరిస్థితుల్లో నో ప్రాబ్లం. చెప్పండి లక్ష్మి గారు. సార్ నా పేరు లక్ష్మీ చల్లా. థ్యాంక్ యూ అమ్మా. క్లాస్ చాలా బాగా చెప్పారు, అద్భుతంగా ఉంది. చాలా వాయిస్ ఎలా వాడాలి, ఒక్కటే విధంగా కాకుండా డిఫరెంట్ వేలో చెప్పే విధానము, దాని వల్ల వచ్చే మార్పులు చాలా నేర్చుకున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డౌట్స్ అడగండి. డౌట్స్ అడిగితే నాకు ఐ విల్ బి వెరీ హ్యాపీ. సార్ చెప్పండి రావు గారు. నాకు రావు గారు చెప్పండి సార్. మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు మనం పబ్లిక్ స్పీకింగ్ లోని ఇప్పుడు మీరంటే మంచి సింగరు, డిఫరెంట్ మాడ్యూల్స్ లో మీరు వినిపించారు. మీ యొక్క అందరికీ నేను చేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే, నేను సింగర్ని కాదు, పద్యాలు చెప్పడం నాకు తెలియదు. నేను చేసింది ఒక చిన్న మానవ ప్రయత్నం మాత్రమే, అంతవరకే. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. మీ ప్రయత్నం 100% సక్సెస్ అయింది సార్. ఓకే గుడ్ సార్, నో డౌట్. థ్యాంక్ యూ. సో ఒకవేళ అందరూ మంచి సింగర్స్ కాకపోతే అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఏ రకంగా మనం చూపించవచ్చు? 100కి నేను సింగర్ కాదు సార్. నేను సక్సెస్ అయ్యలేదో చెప్పండి. మీరు నాకు పాస్ మార్క్ ఇచ్చారా, ఫెయిల్ మార్క్ ఇచ్చారా చెప్పండి ఫస్ట్, దాన్ని బట్టి నేను చెప్తాను. చెప్పండి. పాస్ మార్క్స్ ఇచ్చారా, ఫెయిల్ మార్క్ ఇచ్చారా అంటున్నారు సార్. 100% ఫస్ట్ క్లాస్ ఇచ్చారు సార్. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు కదా, ఇప్పుడు సార్ వెరీ నైస్. ఒకటి, నేను పాటలే పాడాలి, పద్యాలు చెప్పాలి, రూల్ ఏం లేదండి. దేర్ ఇస్ నో థంబ్ రూల్ ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు చూడండి, నేను వాయిస్ మాడ్యులేషన్ చెప్పానంటే ఏదో ఆ పాటలు రెండు మూడు పిచ్చి పాటలు, 2-3 పద్యాలు నాకు తెలిసి చెప్పాను కాబట్టి మీరు నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. am I right or not? సో మీరు నాకు కనెక్ట్ అవ్వడానికి నేను దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాను. నా మనసులో ఉన్న టెక్నిక్ మీ సపోజ్ మీరు చేయలేరు అనుకోండి, దానివల్ల నేను కొంపలు మునిగిపోయిన ఏం లేదండి. బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా, పిచ్ మాత్రం కంపల్సరీ మేనేజ్ చేయాలి. రిథమ్ అండ్ పిచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. పాటలు పాడాల్సిన అవసరం లేదు, పద్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట డెలివరీ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్ ఇన్ ద సెన్స్ అంటే తప్పుడు మాటలు మాట్లాడడం నా ఉద్దేశం కాదు. డెలివరీ చాలా కేర్ఫుల్గా ఎలా ఉండాలంటే, మాట్లాడే విధానంలో హై పిచ్లో చెప్పాల్సిన వర్డ్స్ ఖచ్చితంగా హై పిచ్లోనే చెప్పాలి, స్లో పిచ్లో చెప్పాల్సిన వర్డ్స్ స్లో పిచ్లోనే చెప్పాలి. ఆ రిథమ్ మీరు ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఏంటంటే సార్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, స్టోరీ మామూలుగా ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం రోజు జంతువులు తినేస్తుంది. ఒక కుందేలు, రోజుకి ఒకళ్ళు వెళ్తున్నారు, అందులో కుందేలు వచ్చి ఒక రోజు నూతిలో చూసి, ఏం చెప్తాం కదా, ఈ కథ చెప్పడం ఇది ఓకే అండి, ఎవరైనా చెప్తారు. కానీ దాన్ని ఎలా చెప్పాలంటే, ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం రోజు ఆ అడవిలో ఉన్న జంతువుల్ని తినేస్తుంది. సో ఇవన్నీ చికాకుగా తయారండి. నేను గురించి జనరల్గా చెప్పేస్తున్నాను. ఇవన్నీ అడవిలో ఉన్న జంతువులకి చికాకు కలిగిస్తుంది, అన్ని భయపడుతున్నాయి. సో ఇవన్నీ ఏ రోజు ఏ సింహం వచ్చి ఎవరిని తింటుందో అని భయంగా ఉంది. అప్పుడు ఈ జంతువులన్నీ ఒకదాన్ని భయపడుతూ ఒకరోజు ఒక సమావేశం అయ్యాయి. అలా కాదు, మనల్ని మనం సంరక్షించుకోవాలని ఒక పథకం ఆలోచించుకుందాం అని చెప్పేసి ఆ జంతువులన్నీ కూడబలుక్కుని సింహం దగ్గరికి వెళ్ళి, మేము రోజుకొకరికి వస్తాం అని చెప్పి, ఇలాగా అంటే నేను చెప్పేది ఏంటంటే,
మీరు చెప్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్లో ఆ దృశ్యం క్రియేట్ చేయాలండి. ఆ దృశ్యాన్ని మీరు క్రియేట్ చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. మరి నేను అలా కూడా చెప్పలేను సార్ అన్నారు అనుకోండి, ఉదాహరణకి చెప్పాలి. కొన్ని మీరు ఖచ్చితంగా పాటించగలిగితేనే మీరు ఎఫెక్టివ్ స్పీకర్గా అవుతారు. మీరు ఏదో పై పి సుశీలానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా పాడాలంటే ఎవడు పాడలేడండి, అది ఇంపాసిబుల్. పద్యాలు పాడలేదు. కానీ మీరు చెప్పే ప్రతి మాట స్పష్టంగా క్లారిటీగా రిథమ్ తోటి ప్రేక్షకులకి చేర్చగలిగితే మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాదు. పబ్లిక్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ ఆర్ డిఫరెంట్ టు ద ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్. సో మీరు చెప్పే డెలివరీని బట్టి మీరు పబ్లిక్ స్పీకరా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకరా అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, వెల్కమ్ సార్. ఓకే, రైట్ ఆన్సర్ మంచి చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. నేను లీవ్ అవుతున్నా సార్, మీరు కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లం. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చెప్పండి. మా గ్యాప్ ఇవ్వద్దు. మీరు 3 నిమిషాలు గ్యాప్ తీసుకున్నారంటే నేను క్లోజ్ చేసేస్తాను. అంటే ఎవరికి డౌట్స్ లేవు అనుకుని నా ఉద్దేశం అనుకుంటున్నాను నేను. సో ఇఫ్ ఎనీబడి గివ్స్ గ్యాప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. నా పేరు రాజు అండి. రాజు గారు నమస్కారం, చెప్పండి సార్. నేను ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ లో పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్ సార్. నేను రేపు మంగళవారం రోజు నేను క్లాస్ తీసుకోవాల్సి ఉంది. వెరీ గుడ్, యాక్చువల్గా కంగ్రాచులేషన్స్. సార్ నేను తీసుకునే క్లాస్ లో మాటలు తడబడుతున్నాయి సార్, వీటిని ఎలా అధిగమించాలి అంటే అనేది నాకు. వెరీ గుడ్, ఐ గాట్ యువర్ పాయింట్. తడబడటం అంటే 2 రకాలండి. ఒకటి మీకు ఫిజికల్ ప్రాబ్లమా, మాటలు గుర్తురాక తడబడటమా? నన్ను క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. సార్ మాటలు గుర్తురాక తడబడుతున్నా సార్. నేను బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నాను. అక్కడికి స్టేజ్ పైకి వెళ్ళేసరికి నేను మిస్ అవుతున్నా సార్, మర్చిపోతున్నా, లేకపోతే తడబడుతున్నాయి. కలెక్ట్ వాళ్ళకు నేను ఎవరికైతే కన్వే చేయాలనుకున్నానో నా ఒపీనియన్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, వాళ్ళకు కలెక్ట్ రీచ్ కావాలి సార్. పర్ఫెక్ట్. సో దీనికి 2 విధాలండి. ఒకటి, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ స్పీకర్, అంటే మీరు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తుంటే దాని గురించి వరి అవ్వద్దు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తడబడి తప్పటడుగులేసి కింద పడి పైకి లేచి నడిచిన వాడే, నడిచిన తర్వాత పరిగెత్తిన వాడే. ఫస్ట్ పాయింట్, డోంట్ గెట్ అప్సెట్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం, బికాస్ ఇనీషియల్ స్టేజ్ లో ప్రతి వాడికి ఈ ప్రాబ్లం ఉండి తీరుతుంది. యు ఆర్ నాట్ ఏ స్పెసిఫిక్ ఆర్ యు ఆర్ నాట్ యూనిక్, యు ఆర్ 1 among 100. ఓకే సార్. సో దాని గురించి మీరు ఎక్కువ భయపడకండి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రాక్టీస్. మీరు ఏమి రాసుకున్నారో, ఏమి చెప్పదలుచుకున్నారో ప్రాక్టీస్. మీరు పర్ఫెక్ట్ గా నేను చెప్పగలను అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా ఇనిషియల్ గా కొంతకాలం మీరు ప్రాక్టీస్ చేయండి. గరికపాటి నరసింహారావు గారు చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళలో తెలిసి ఉండొచ్చు. ఆయన గత 30 సంవత్సరాలుగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ యాజ్ ఫర్ యాజ్ ద స్పిరిచువల్ స్పీచెస్ ఆర్ కన్సర్న్. బట్ ఆయన ఏం చెప్తారంటే, నాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా, నేను ఏ స్పీచ్కి వెళ్ళాలనుకున్నా కూడా కనీసం ఒక 2-3 సార్లు నేను ఏం చెప్పాలనుకున్నది నేను ప్రాక్టీస్ చేసుకుని వెళ్తాను. ఆయన ఏమి ప్రాక్టీస్ చేయకపోతే చెప్పలేని అసమర్థుడు కాదండి. బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ ప్రాక్టీస్ ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఎందుకు? బికాస్ హీ వాంట్స్ టు బి ఏ పర్ఫెక్ట్ డెలివరీ కంటెంట్. ఆయన నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్పాలి అని మనస్సులో ఉంది కాబట్టి ఆయన స్టిల్ హీఈస్ డూయింగ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ సో మెనీ అడ్వాంటేజెస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బలవంతుడిగా తయారవుతారు. బలవంతుడు అంటే ఫిజికల్ గా కండలు పెంచుకోవడం, అంత బలవంతుడు. సో ఫస్ట్ మీరు భయపడకండి. దిస్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అందరికీ ఉండేటువంటి ప్రాబ్లమే. 2 ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బి నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్, ఐ యామ్ భార్గవి సార్. భార్గవి, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మనం మాట్లాడేటప్పుడు మన పిచ్ కరెక్ట్ గా ఉందా లేదా అని మనం ఎట్లా తెలుసుకోగలం, లేకపోతే ఎట్లా మెయింటైన్ చేసుకోగలం సార్? ఒక్కటని చెప్తాను మా అన్నిటికీ కూడా. ప్రతి దానికి ఒక టానిక్ ఉంది. ఆ టానిక్ ఏంటంటే సర్వరోగ నివారణి అంటారు కదా. అదేంటంటే యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ కన్సర్న్, సర్వరోగ నివారణి ప్రాక్టీస్.
సర్వరోగ నివారణి ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫెక్టివ్గా తయారవుతారు. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. నాకంతా తెలుసు, ఒక 4 స్పీచ్లు 5 స్పీచ్లు ఇవ్వగానే నేను ఐ కెన్ డూ. నేను ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నేను మొత్తం నెమరేసుకున్నానండి, ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది. ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్. రెండు ఏంటంటే, మీరు మాట్లాడుతున్నంతసేపు మీ స్పీచ్ మీద మీ మీద అటెన్షన్ పెట్టండి. ఆడియన్స్ మీరు కనెక్ట్ అవుతున్నారా లేదా, నేను చెప్పగలిగింది చెప్తున్నానా లేదా, నా వాయిస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీరు ఒక అబ్జర్వేషన్ పెట్టుకోండి చెప్తున్నంతసేపు కూడా. అంటే ఇది చెప్పినంత ఈజీ కాదమ్మా, ఎక్స్పీరియన్స్ కావాలి ప్రతిదానికి కూడా. అంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా 2-3 స్పీచ్లు ఇవ్వగానే మనకే బాగలేదు అనుకున్నా మానేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం మనలో ఉన్నది ఏంటంటే, మనకు బాగాలేదు అనుకున్నా బాగాలేదే ఏమన్నా తింటాడేమో, ఎందుకు మనకు వచ్చిన వాళ్ళ హాయికి ఇంట్లో పోపులు వేసుకుని కూరలు చేసుకుని వంటలు చేసుకుంటే సరిపోతుంది, దానికి ఎందుకు ఈ తలకాయ నొప్పి అని ఎప్పుడు మీకు బాగాలేనప్పుడు అనిపిస్తుంది. ఇంకోటి, ఎదుటోళ్ళు బాగాలేదు అనుకున్నా కూడా ఆయన బాగాలేదు అంటున్నాడు మనకెందుకు లేదు తలకాయ నొప్పి అనిపిస్తుంది. సో మీకు మీరు నచ్చకపోయినా, మీరు ఎదుటి వారికి నచ్చకపోయినా మీరు కంటిన్యూ చేయండి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది కంటిన్యూ చేస్తేనే వస్తుంది, ఆపేస్తే రాదు. మీరు 100 మార్కులు మీకు 100% రావాలంటే 100 తెచ్చుకోవాల్సిందే. 60 తెచ్చుకుని నాకు 100 వచ్చిందంటే 60 = 0 రిజల్టే. 60 ఈజ్ నాట్ 60 ఈజ్ నాట్ ఏ 60 రిజల్ట్, 60 ఈజ్ 0 రిజల్ట్. 100 అయితేనే 100 రిజల్ట్. మీరు 100 మీటర్లు పరిగెత్తాలంటే 100 మీటర్లు పరిగెత్తాల్సిందే. నేను 60 మీటర్లు పరిగెత్తాను కదా సార్ అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్, బీ ప్రాక్టీస్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. వాయిస్ సరిగ్గా వస్తుందా లేదా, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ బికమ్ వెరీ 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 సక్సెస్ఫుల్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆపద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. హలో, చెప్పండి సార్, వినపడుతుంది సార్. నమస్తే సార్, సురేష్ బాబు, నెల్లూరు. నెల్లూరు, వెరీ గుడ్ సార్. ఎక్కడ ఉంటారు నెల్లూరులో? సార్ నేను బాగున్నా సార్. నెల్లూరు సార్, నిప్పో సెంటర్ సార్. నిప్పో ఫ్యాక్టరీ వెనకాల నిప్పో సెంటర్. అవును సార్, అవును. నేను నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉంటానండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్నాను, నేను అవుట్ సోర్స్ ఎంప్లాయీస్. ఓకే. అయితే మీటింగ్లకు వెళ్తుంటాము, బాగానే మాట్లాడుతున్నాం సార్. ఈ క్లాస్ మాకు మంచిగా ఉపయోగపడింది, ఫండమెంటల్స్ అన్ని తీసుకుంటూ మంచిగా మాట్లాడేదాన్ని. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్లాస్ బాగా మంచిగా ఉంది సార్. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఏరియాకి పోయి స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళని మెప్పలేం కదా, ఎట్లా ఏందనేది. ఎవరు చెప్పారండి ఆంధ్ర తెలంగాణలో స్పీచ్ ఇస్తే అంటే వాళ్ళ భాషలో మనం వాళ్ళని ఆడియన్స్ ని. దట్ ఈస్ ద ఫండమెంటల్ మిస్టేక్. ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుగే. నేను ఇందాక చెప్పాను, స్లాంగ్ దాని మీద డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్ చెప్పాను, మీకు వచ్చిన భాష స్పష్టంగా క్లియర్గా ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పండి. ఇది తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలని మీరు స్టార్ట్ చేశారంటే యు ఆర్ గోయింగ్ టు బి 100% ఫెయిల్యూర్. మీకు నచ్చిన భాష, మీకు తెలిసిన భాష మీ రీతిలో చక్కగా స్పష్టంగా చెప్పడానికి ట్రై చేయండి. నువ్వేంటే బాబు హైదరాబాద్ వచ్చి తెలంగాణలో తెలుగులో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని అడగడు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ స్పీచ్ ఈజ్ ఎఫెక్టివ్, వాళ్ళకి మనకు ఉపయోగపడుతుంది, చక్కగా చెప్తున్నాడు అని అనుకున్నంతసేపు ఈయన ఆంధ్రాలో మాట్లాడుతున్నాడు కాబట్టి తెలంగాణలో చెప్పనేమో అని ఎవ్వరు అనుకోరండి. మీరు ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతారు, అన్లెస్ అంటే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ లాంగ్వేజ్. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవుతారు, ప్రయత్నం చేయకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం అయితే లేదు. సో డోంట్ వరీ అబౌట్ స్లాంగ్. ఇందాక అదే చెప్పాను మీకు, డోంట్ డిపెండ్ ఆన్ వన్ స్లాంగ్. ఎక్కడైనా సరే మీ భాషను మీరు నమ్ముకోండి, మీ పరిజ్ఞానాన్ని మీరు నమ్ముకోండి. మీ చెప్పే ప్రతి మాట క్లారిటీ ఉందా లేదా, వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా, మనం వాళ్ళకి సరైనటువంటి మెసేజ్ అందించగలుగుతున్నామా లేదా, ఈ కోర్ పాయింట్స్ మీద మీరు దృష్టి పెట్టండి. స్లాంగ్ ఈజ్ నో వే ఇంపార్టెంట్. స్లాంగ్ మీద ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఎవరు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నేను సురేష్ అండి, కాకినాడ నుంచి సార్. సురేష్ గారు ఒక్క నిమిషం. ఓకే సార్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి సార్. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్, పోడియం, స్టేజ్ ఇవన్నీ ఉండాలని రూల్ ఏం లేదండి. ఇందాక ఆయన అంటే ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. మనం ఆఫీస్లో మనం ఏదైనా ప్రజెంట్ చేస్తున్నామంటే దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తున్నాము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. మనం ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ మాట్లాడడానికి వెళ్ళాము అంటే దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. ఎనీ స్పీచ్, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్.
ఓకే, పబ్లిక్ స్పీకింగ్ అనగానే మన మైండ్లో ఏంటి, పెద్ద ఆడిటోరియం, మైక్, పోడియం ఇవన్నీ గుర్తొస్తాయండి. మీరు మీరు మీ మీ బాస్ రేపు మార్కెటింగ్ మీటింగ్ ఉంది, నువ్వు నీ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పాడు అనుకోండి. అక్కడ 20 మందో 10 మందో మార్కెటింగ్ వేరే ఏరియా నుంచి వచ్చిన మార్కెటింగ్ స్టాఫ్ ఉన్నారనుకోండి. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఏరియా. దట్ ఈస్ వాట్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. అక్కడ ఆడియం ఉండదు, పోడియం ఉండదు, మైక్ ఉండదు, ఏముండదు. మీరు యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ది ఇష్యూస్ ఆఫ్ యువర్ ఏరియా. దట్ ఈస్ ఆల్సో పబ్లిక్ స్పీకింగ్. ఓకే, సో పబ్లిక్ స్పీకింగ్ అనగా భూతద్దంలో పెట్టుకుని దాన్ని ఆలోచించదండి. మన మనసులో ఉన్నది 10 మందికి ఎక్స్ప్రెస్ చేసే, ఈవెన్ ఒక అపార్ట్మెంట్లో ఒక మీటింగ్ జరుగుతుంది, రేపు పిలిచారు, మనం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాం. దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే, పబ్లిక్ స్పీకింగ్ ని భూతద్దంలో పెట్టి మాత్రం చూడమాకండి. ఎస్, నౌ ప్లీజ్ రైజ్ ద క్వశ్చన్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సురేష్ గారు, చెప్పండి సార్. సార్ ఇది నాది వాయిస్ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉంది సార్. మీ వాయిస్ మీ Sir. వాయిస్ ప్రకాష్ రాజ్ వాయిస్ లా ఉంది సార్. ఇంకేం సార్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీ వాయిస్. నాకు ఒక ప్రకాష్ రాజు ఒక సాయి కుమార్ లాంటి వాళ్ళు వస్తుంటే మీ వాయిస్ గురించి మీరు వరి అవుతారంటే బ్రహ్మాండంగా ఉంటే వాయిస్. ఓకే సార్, థ్యాంక్స్. నేను అదే ఫీల్ అవుతుంటాను సార్. అది మీ ఫీలింగ్. అంటే నాది వాయిస్ మొబైల్ అంటే చిన్నపిల్లడి వాయిస్ లాగా వస్తుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు స్పీకర్ వీడియో క్లోజ్ చేసి మాట్లాడుతుంటే నేను మిమ్మల్ని కనీసం ఒక 45-50 సంవత్సరాల వ్యక్తిగా ఖచ్చితంగా ఊహించుకునేవాడినండి. మీరు ఎవరన్నా చిన్నపిల్ల మాట్లాడుతున్నా వినపడుతుందంటే వాడిని ఎదురుగా పిలిచి, ఒరే ఇప్పుడు మాట్లాడుతాను వినరా అని చెప్పి మళ్ళీ వినిపించి, ఇప్పుడు చెప్పరా నేను చిన్నపిల్ల ఉన్నా పెద్దోన్నా అని అడగండి. అప్పుడు వాడికి క్లారిటీ వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. యా, శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్ సార్. యా, వెరీ నైస్. వాయిస్ మాడ్యులేషన్ పై ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకోకుండా మీరు డౌట్స్ అన్ని కూడా చాలా వరకు స్పీచ్ లోనే కవర్ చేశారు సార్. ఓకే అండి, గుడ్, థ్యాంక్ యూ. మీరు పాటలు బాగా పాడుతున్నారు సార్. సార్ పాటలు బాగా పాడుతున్నారు. మీరు మీకు తెలియకుండానే మంచి శంకరాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఓకే ఓకే, సో రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. ఇలాగ మంచి వాయిస్ ఉన్నారంటే ఏం చేయాలి సార్? ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి సార్. మీ వాయిస్ బాగాలేదని ఎవరన్నా చెప్పారా సార్? ఎవరో అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్క నిమిషం. మీ వాయిస్ బాగాలేదని మీతో ఎవరన్నా అన్నారా? నా మాట మీరు సమాధానం చెప్పట్లా. మీ వాయిస్ బాగలేదని ఎవరన్నా అన్నారా మీతోటి? మరి మీరు సరే, మీ పిల్లల్ని మీ పిల్లలు ఉన్నారా? అన్నారు. ఎప్పుడు అరవలేదా మిమ్మల్ని మీ పిల్లలు? మరి ఏ పిచ్చిలో అరిచుంటారో ఒకసారి గుర్తించుకోండి, అయిపోయింది. అక్కడే సొల్యూషన్ దొరికేసింది మీకు. లేదంటే మీ మిస్సెస్ మిమ్మల్ని ఏ పిచ్చిలో అరిచారో గుర్తించుకోండి, అప్పుడు 2 సమాధానం తెలుస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అజంప్షన్స్ అండి. మనల్ని మనం ఊహించుకుంటున్నాం. నా గొంతు బాగాలేదు, నా పెద్ద వాయిస్ లేదు. ఏదైనా సరే మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. వీఆర్ రాకింగ్. మనం ఘంటసాల, మనం ఘంటసాల లాగా నేను పాడలేనండి, కానీ ఘంటసాల గారు నేను పాడినట్టు పాడగలుగుతాడా? ఛాలెంజ్ చేస్తానండి. ఘంటసాల నేను పాడినట్టు పాడగలుగుతాడా? బాలసుబ్రహ్మణ్యం నేను పాడినట్టు పాడగలుగుతాడా? పాడలేడు. ఇంపాసిబుల్. ఛాలెంజ్ చేస్తాను. కావాలంటే మా ఇద్దరి కాంపిటీషన్ పెట్టండి. నేను పాడినట్టు ఆయన పాడలేడు, ఎందుకంటే ఆయన అద్భుతమైన సింగర్, నేను మామూలు సింగర్. సో ఆయన నాలాగే అలా పాడలేడు, నేను కూడా ఆయనలాగా అలా పాడలేను. కాబట్టి లెట్ us నాట్ కంపేర్. యు ఆర్ యువర్ సెల్ఫ్. మీ గొంతు సూపర్. లేదు, మీ గొంతు సూపర్, మీ మాట సూపర్, మీ వాయిస్ సూపర్, అంతే. అదే మైండ్ సెట్ లో ఉండండి. యు ఆర్ గోయింగ్ టు బి రాకింగ్. ఎవ్వరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. నా పేరు వాసు జీ అండి. నా పేరు వాసు జీ అంటే వాసు జీనియస్, అంతే. నా వయసుతో ఎవరండి డిస్టర్బెన్స్? ఇదే ప్రాబ్లం. నా వయసు 9 ఏళ్ళు అండి. నా వయసు 9 సంవత్సరాలు సార్. 9 ఏళ్ళు. 9 ఏళ్ళు అంటే ఏంటండి లెక్క? 63. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఆల్వేస్ టెల్ హిమ్ ఐఎమ్ 9 years old. ఐఎమ్ వాసు జీనియస్, అంతే. ఎవరేమన్నా అనుకోనండి, నాకు సంబంధం లేదు. ఓకే, సో లెట్ us see. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి సార్. మనల్ని మనం ప్రేమించుకోవాలి.
మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవడు ఎంకరేజ్ చేస్తాడు? ఎవరికే పని ఉందా? పని కట్టుకొచ్చి నువ్వు బాగున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అప్పటికే అవసరం లేదు. ఎవడు గోలాడిది. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఎ గుడ్ సింగర్, యు ఆర్ ఎ గుడ్ పబ్లిక్ స్పీకర్, యువర్ వాయిస్ ఈజ్ వెరీ గుడ్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. దట్ ఈస్ ఓన్లీ ద వే. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. రామకృష్ణ, ఇంకా ఏమో ఓపెన్ చేయలేదు ఏంటి అనుకుంటున్నానమ్మా, చెప్పు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ వాయిస్ చాలా బాగుంది సార్. మీరు మ్యూజిక్ చెప్తున్నప్పుడు వాయిస్లు అంత బాగా మార్చి అవన్నీ మా మిస్సెస్ తప్ప అందరూ అంటున్నారు నా వాయిస్ బాగుందని. నాకు పెళ్ళి నా పెళ్ళి 40 ఏళ్ళది. ఏందా ఎప్పుడు వస్తా ఉంటా బొంగురు తెచ్చుకుని గర్గర్ అంటున్నాను. ఏం చేయమంటారు చెప్పండి, అందరు బాగుంది. మంచి వాళ్ళ మీద అందరూ అరుస్తారు. అవునా? నువ్వే నాకు పాఠం చెప్పేసావు చివరిలో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరదాగా అన్నాను. నీ డౌట్ అడగలేదు సార్. మీరు ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు అన్ని విధాలుగా భక్తి పాటలు భక్తిలాగా, మామూలుగా ఇప్పుడు వేరే సాంగ్ అయితే వేరేలాగా అలా పాడుతున్నారు కదా సార్. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే అలా సిచ్యువేషన్స్ ఏమి రావట్లేదు కదా సార్. మేము ఎలా వాయిస్ మార్చడానికి, ఇలా మాకు మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ రావు కదా సార్. మేము ఒక బిగినర్ గా ఇప్పుడు మేము వాయిస్ మాడ్యులేషన్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మాట్లాడు, పాటలు పాడాల్సిన అవసరం ఏముంది? అలా వాయిస్ మాడ్యులేషన్ ని మేము ప్రాక్టీస్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? అదే నువ్వే అన్నావు కదా, ప్రాక్టీస్ చేయాలంటే ఏం నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఏమేం చేయాలి సార్? ఘంటసాల పుట్టంగానే ఘంటసాల కాదు, ఆయన ప్రాక్టీస్ చేసి చేసి పాడి పాడి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రోజు కూడా మన మనసులో నిలిచిపోయాడంటే ఆయన పడ్డ కృషి, ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ తపన. దర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ అండ్ కమిట్మెంట్. మనం గెలవాలి, ఓడిపోకూడదు, దేన్నైనా సాధించాలి, నేను ఈ ఏరియాలో నిష్ణాతుని అవ్వాలి, నేను ఈ ఏరియాలో మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఉండాలి. దాన్ని తీర్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. ఆ రెండు చేసినప్పుడే సక్సెస్ అవుతాం. నేను గంటసాల అయిపోగానే అనుకోను, దానికి తగ్గ రోజుకి 5 గంటలు 6 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే చేయాలి. అర్థమైందా? బిథోవెన్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ ఆయన ఫియోనిక్స్ అనే ఒక బ్యూటిఫుల్ కంపోజర్. ఆయన ప్రపంచంలో అత్యంత పేరు ప్రతిష్టలు కట్టినటువంటి, బిథోవెన్ కాదు పేరు, పికాసో, మర్చిపోయారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అద్భుతంగా పాటలు పాడి ఆ రోజు కన్సర్ట్ అంటే మ్యూజికల్ సెషన్ అయిపోయిన తర్వాత ఒకడు వెళ్ళి, సార్ మీలాగా నేను కూడా పాటలు పాడాలి సార్ అన్నాడట. ఆయన చెప్పాడట, 18 సంవత్సరాలు రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేసి అప్పుడు నా దగ్గరికి రా, నాలాగా పాడిస్తారని చెప్పాడు. అర్థమైందా నీకు? సార్ మీలాగా పాడాలి సార్, ఏం చేయాలన్నాడట. నువ్వు 18 సంవత్సరాలు రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేసి నా దగ్గరికి రానన్నా, అప్పుడు నాలాగా పాడిస్తాను అని చెప్పాడంట. సో దట్ మీన్స్ నేను 18 సంవత్సరాలు రోజుకి 18 గంటలు పాడితే ఇలా ఉన్నానరా నాయన, పోయి ప్రాక్టీస్ చేయని అర్థం. తెలిసిందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఓకే సార్, ఎనీ డౌట్స్? సార్ ఇంకా సార్ నిన్న మొన్న ఈ రోజు క్లాస్ మిస్ అయ్యాను సార్. ఈ రోజు మధ్యలో జాయిన్ అయ్యాను సార్. ఇంట్లో ఫంక్షన్ ఉంది సార్. సో ఈ రోజు రికార్డెడ్ సెషన్ కూడా మిస్ అయ్యాను సార్. రికార్డింగ్ పెడతారా సార్ ప్లీజ్? ఏం చేయమంటున్నాను? రికార్డింగ్ పెడతారా సార్? ఈ ఒక్క రోజుది రికార్డింగ్ పెడతా. ఇది వాళ్ళకి పెడతారు, నిన్నటి కూడా పెడతారేమో, కనుక్కో మీ వాళ్ళని కనుక్కో. అయిపోయిందంటే నువ్వు నేర్చుకో. ఏం చెప్పారు ఇప్పుడు? గ్రూప్ లో ఉన్న వాళ్ళని అడుగు, తెలుసుకో, చెప్తారు. ఏమో దానికి ఏమన్నా రికార్డింగ్ ఉంటే చెడు. వెంకటేశ్వరరావు గారిని, కృష్ణమూర్తి గారిని అడిగితే పెడతారు. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? ఓకే అండి. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఐ విల్ వెయిట్ ఫర్. సార్ యాక్చువల్లీ నిన్న మొన్న క్లాస్ మిస్ అయింది కదా సార్. ఇప్పటిదాకా అయితే ఫ్యామిలీ లాగా ఫ్రీగా ఉండేవాడు సార్. ఇప్పుడు మళ్ళీ ఏదో మిస్ అయిపోయినేమో, కొంచెం భయం వేస్తుంది సార్. మళ్ళీ ఈ భయం అనేది నీ మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రమే. మనసులో ఉన్న ఫీలింగ్. భయం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మన మనసులో మనం సృష్టించుకున్నదే భయం అంటాము. సో భయం నుంచి బయటకు వస్తేనే ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. భయం అనే మాట వాడడం ఆపే. అర్థమైందా? భయం అనే మాట ఆపేస్తే నువ్వు ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ ఎనీబడి? సార్ నేను లీవ్ అవ్వచ్చా సార్?
ఏంటి నేను లీవ్ అవ్వచ్చా సార్? ఛార్జ్ అయిపోయింది సార్. నేను మీరు అవ్వచ్చా? ఇందాక బాలసుబ్రహ్మణ్యం గురించి గంటసార్లు కలిసేది చెప్పాను. నువ్వు నాలాగా అవ్వలేవు, నీలాగా నువ్వు అవ్వడానికి ప్రయత్నం చేయి. ఎవరిలాగా మీటింగ్ లీవ్ అవ్వచ్చా సార్? మీటింగ్ లీవ్ అవ్వచ్చా సార్? ఛార్జ్ అయిపోయింది. వెళ్ళిపో నీకు అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోను. సో ఎనీబడి, సో క్లోజ్ చేద్దాం సార్. ఇంకా 2 minutes వెయిట్ చేస్తాను. 2 minutes వెయిట్ చేస్తాను. ఇఫ్ దెర్ ఈస్ నో క్వశ్చన్ వీ విల్ క్లోజ్. ఐ థింక్ అందరూ కూడా క్వశ్చన్స్ కూడా అడిగేసినట్టున్నారు. ఓకే, సో షల్ వి లీవ్? ఎస్, ఓకే అన్నాళ్ళు చేతులు ఎత్తండి ఇలాగా. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో అందరూ ఓపికగా నేను చెప్పిన సొదంతా విని ఆనందంగా విని, మామూలుగా అసలు కాదు. సో ఐ థింక్ హోప్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయ్డ్. సో ఏదన్నా తప్పులు అనిపించినా, ఏదైనా డోంట్ ఫీల్ ఇట్ అదే నా మనసులో. చెప్పండి ఎవరు సార్? అది పీడిఎఫ్ మాకు సార్, నేను సురేష్ సార్. సురేష్ గారు చెప్పండి సార్. అది పీడిఎఫ్ ఏమైనా మాకు సెండ్ చేస్తారు సార్? అంటే కొన్ని రాసుకుని మిస్ అయ్యాయండి. మీరు ఏ గ్రూప్ అండి? మీరు మెంటర్ ఎవరు మీకు? నేను గోపాలకృష్ణ గోకుల గ్రూప్ సార్. మీరు కృష్ణమూర్తి గారిని అడగండి. రికార్డింగ్ రేపు పంపిస్తాను, రికార్డింగ్ గ్రూప్ లో పెడతాను. ఆయన పెట్టమంటే అడగండి, పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వీల్ క్లోజ్. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే సార్. బాగున్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్, మీ స్పీచ్ వినడానికైనా ఖచ్చితంగా అందరూ వస్తారు సార్. మీ స్పీచ్ లో ఇంకా పడ్డారంటే చూసారండి ఎలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కలోనే. నెక్స్ట్ పార్టిసిపేట్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయట్లేదు ఎవరుని. ఓకే, ప్లీజ్. అసైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ క్లాస్లో పాఠం వినడం ఎంత ఇంపార్టెంటో, అసైన్మెంట్ ప్రాక్టికల్స్ వెళ్ళి ల్యాబ్లో ప్రాక్టికల్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఈ అసైన్మెంట్స్ అనేది ప్రాక్టికల్స్ లాంటివి కాబట్టి దయచేసి అందరూ ప్రాక్టీస్ చేయండి. అసైన్మెంట్ చేసి పంపిస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే సర్టిఫికేట్ రాదు. ఓకే, ప్లీజ్. ఇంకెవరైనా ఉంటే అడగండి సార్. 60 minutes, సారీ 60 seconds సార్. వాసు గారు చెప్పండి. అది చిన్న రిక్వెస్ట్ సార్. ఎవరి పేరు? మీరు ఇంకో క్లాస్ తీసుకోండి సార్. నేను రోజు తీసుకుంటానండి. అవకాశం ఉంటే మీరు ఇంకో క్లాస్ తీసుకోండి. టాపిక్ ఏదైనా టాపిక్ నేను ఏ టాపిక్ చెప్పమని చెప్తానండి, ఏ టైంలో చెప్పమని చెప్తానండి, ఏ స్టైల్లో చెప్పమని చెప్తానండి. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఫర్ మీ. ఆర్గనైజర్స్ వాళ్ళ కన్వీనియంట్. ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా, 10 మంది ఉన్నారు స్పీకర్స్, అందరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తారు. సో అందరూ వాళ్ళు చెప్పమంటే నేను చెప్పడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమే. మీలాంటి 10 మంది మనుషుల్ని కలుసుకోవడం, మీలాంటి 10 మంది మనుషులతో మాట్లాడడం అంటే నాకు ఒక రకమైనటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎప్పుడు కోరుకుంటా. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ పీపుల్. సో మీరు ఆర్గనైజర్స్తో మాట్లాడి నేను పోయి రోజు చెప్తానంటే ఏమైనా మిగతా వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా అంటారు. ఇట్స్ నాట్ గుడ్. సో నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టాపిక్ ఎనీ టైం, నో ప్రాబ్లం. ఓకే సార్. మిమ్మల్ని అందరినీ ఆనందపరచడం, మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరచడమే నా ధ్యేయం. ఓకే, రైట్ సార్, రైట్. ఓకే, సో అనదర్ 30 seconds అండి. ఎవరన్నా ఎస్ సార్, ఓకే సార్ అంటే కంటిన్యూ చేద్దాం, లేదా క్లోజ్ చేద్దాం. రైట్. సో మళ్ళీ ఎవరో సార్ అన్నారు. నేనే సార్, లక్ష్మి చల్లా. చెప్పమ్మా, చెప్పండి లక్ష్మి గారు. ఫస్ట్ రోజుకి ఇప్పటికి ఫస్ట్ రోజు మీరు చెప్పినప్పుడు క్లాస్ అయిపోయినాక క్వశ్చన్స్ మీరు తీసుకున్నారు కొంతసేపు సార్. ఆ రోజు మీతో మాట్లాడేటప్పుడు భయము, బెరుకు. ఈ రోజు మనం చూస్తే ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఇంకా జోయల్ పర్సన్ లాగా, ఇట్స్ ఓకే, వీ కెన్ ఆస్క్ ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ ఓకే, డోంట్ అన్నట్టుగా అనిపించింది. ఐ ఫీల్ దట్. సో నాకు వెరీ వెరీ హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఇట్స్ మై ఫీలింగ్స్, ఇట్స్ మై ఒపీనియన్. ఒకటి, ఎనీబడి ఈ సెషన్ కి సంబంధం లేకుండా ఎవరికైనా ఏ ప్రాబ్లం, ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ మై నంబర్. మై నంబర్ ఈస్ 98492 98492
8562 చెప్పాను కదా వీక్ కల్లా కంప్లీట్ చేద్దాం సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. 98492 85628 85628. ఓకే, థ్యాంక్ యూ సార్. 98492 ఎవరైనా సరే ఎనీ మూమెంట్ కాల్ చేసి సార్ ఏం ప్రాబ్లం లేదు, నాకు తెలిసిన విషయం చెప్తాను. నేను ఐఎమ్ యాక్చువల్లీ పర్సనల్ కౌన్సిలింగ్ ఆల్సో. నేనేం పెద్ద చదువుకోలేదండి. నాకు తెలిసిన అనుభవం, నాకు తెలిసిన జీవిత సత్యాలు 10 మందికి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఇట్స్ మై ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఓకే సార్? ఓకే సార్, ఏ టైంలో ఫ్రీగా ఉంటారు సార్? మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అనుకుంటే నేను ఆ టైంలో ఫ్రీగా ఉంటాను సార్. ఓన్లీ థింగ్ ఏంటి, నేను ఎప్పుడన్నా అనుకోకుండా ఏదన్నా మార్నింగ్ 8 to 9:30 మాత్రం పూజలో ఉంటానండి. మిగతా టైంలో ఫ్రీగానే ఉంటాను. ఒకవేళ నేను ఏదన్నా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఐ విల్ గివ్ మిస్డ్ కాల్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ కాల్ బ్యాక్. అందులో ఎటువంటి డౌట్ లేదు. 1 hour తర్వాత 2 hours నేను ఎప్పుడు చూసుకుంటే ఇమీడియట్ గా కాల్ చేస్తాను. అందులో డౌట్ లేదు. యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. 8 to 9:30 పూజలో ఉంటాను ఖచ్చితంగా. తర్వాత ఒక 1/2 hour బ్రేక్ఫాస్ట్ గిక్ఫాస్ట్ ఏదో ఉంటాయి కదండి వ్యవహారాలు. సో ఆ 2 hours వదిలేసి మీరు ఎనీ టైమ్ యూ కాల్ మీ, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎనీ టైమ్, ఈవెన్ midnight 10 o'clock to 12:30 11 o'clock ఆల్సో నో ప్రాబ్లం, because I woke up to 10:30. Right, sir? Let us close. Okay, sir. Thank you very much. జై హింద్, జై భారత్. అందరికీ శుభాభినందనలు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితం గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. హ్యాపీగా ఉండండి. చిన్న ఒరుదులు ఉన్నా కూడా బాధపడద్దు, భయపడద్దు, తట్టుకొని నిలబడండి. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. Life is not a cakewalk. Life is not a cakewalk. Life is a challenge. Please accept the challenges come up in the life. That's what I pray God for all of you. Thank you very much. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్. జై భారత్, వందే మాత్రం. Thank you. Thank you so much, sir. Thank you. Thank you. ఎవరు మాట్లాడతారా? మాట్లాడండి, పర్లేదు. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, నా పేరు రమేష్ సార్. రమేష్, ఓకే. ఒక ఆన్లైన్ సెషన్ లో ఒక టాపిక్ విన్నాను సార్. అదేంటంటే బుక్ మురళీ మనోహర్ సార్ రాసిన ఒకటి వాళ్ళు అనే బుక్. నేను నీ డౌట్ 100% క్లియర్ చేస్తాను అన్న, కానీ నాకు చిన్న డౌట్ నువ్వు క్లియర్ చేయాలి సార్. చెప్పండి. ఇంతసేపు వెయిట్ చేసి లాస్ట్ లో జై హింద్ జై భారత్ అన్న తర్వాత ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అంటే ఈ టాపిక్ లో ఇలా అంటే డిఫరెంట్ అడగొద్దామని. నో ప్రాబ్లం, అడుగు పర్లేదు, చెప్పు. అంటే ఆ బుక్ కంపల్సరీ అందరూ చదవాలని ఒక సార్ సజెషన్ ఇచ్చాడు. ఓకే. ఆ బుక్ నేను అంటే logly.com లో వెబ్సైట్ లో ఉంటది అన్నారు సార్. దాంట్లో సెర్చ్ చేస్తే అవైలబుల్ లేదు. కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇటు వాళ్ళకి రెస్పాన్స్ కావట్లేదు. ఓకే. ఆ బుక్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే మీకు ఏమన్నా ఐడియా? ఏ బుక్ పేరు ఏంటి చెప్పావు? వాళ్ళు సార్. వాళ్ళు. ఇది logly.com లో ఖచ్చితంగా ఉంది నాన్న ఈ పుస్తకం. అంటే ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు సార్. అట్లని నేను ట్రై చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ విల్ ట్రై. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ వేసావు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు, ఇది నేను కూడా విన్నాను ఈ బుక్ పేరు. డిజైనర్ స్టాక్ లో ఒక రోజు ఒక ఆమె చెప్పింది. ఐ విల్ గెట్ రిమెంబర్. నేను కనుక్కుని నీకు చెప్తాను. నీ నెంబర్ చెప్పు నాకు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 8919 మళ్ళీ 712071. బాబు నువ్వంటే కుర్రాడివి, యువకుడివే. నేను ఇంత స్పీడ్ గా చెప్పినా నేను రాసుకోవాలి కదా. 8919 7120 71 సార్. యా, 712071. ఓకే. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. 8971. అదే 8919712071. ఓకేనా? ఓకే, నేను కనుక్కొని చెప్తాను అన్న.
రైట్, ట్రై చేస్తాను. అంటే ఇది బుక్ నాకు ఎవరో చెప్పినట్టు ఇది విన్నాను నేను, వాళ్ళు అని logili.com లో దొరుకుతుందని విన్నాను, నేను ట్రై చేయలేదు. బట్ logili.com లో ఒకసారి చూసినట్టు నాకు ఎప్పుడో గుర్తు లేదు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే సార్, లెట్ us close. Thank you once again for all the people who has patiently listening to me from the past 1.5 hours. Okay, thank you all. I'm closing the meeting.